వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా చూడండి. ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏముంటాయి, క్రెడిట్ సైడ్ ఏముంటాయి ఒకసారి చూద్దాం. సో డెబిట్ సైడ్ ఏముంటాయి, అసలు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే ఏమంటారు, సో గూడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు చూడు, వాటికి సంబంధించినవన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్లో రాసుకుంటారు. సో ట్రేడింగ్ అకౌంట్లో మెయిన్ ఏముంటాయి, ఇప్పుడు ఒక గూడ్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఏమేమి అవసరం, స్టాక్ని పర్చేజ్ చేయాలి, అండ్ మనకు స్టాక్ కావాలి, ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది. మళ్ళీ ఆ స్టాక్ అనేది మనము సప్లయర్స్ నుంచి రా మెటీరియల్స్ అనేది మనం తెచ్చుకోవాలంటే మనము ఏమంటారు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇట్ మీన్స్ ఇవి ఏమంటారు ఫ్రైట్, క్యారేజ్ ఇన్వార్డ్, క్యారేజ్ అవుట్వార్డ్ ఇవి పే చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ సప్లయర్స్ నుంచి తెచ్చుకోవాలంటే షిప్పింగ్, సో అదంతా ఇవి చార్జెస్ ఉంటాయి. సో మెయిన్ ఇక్కడ ఏముంటున్నాయంటే ఓపెనింగ్ స్టాకు ఫస్ట్ వన్, అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ నేను యూనిట్ వల్ల జనరల్ ఎంట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. మనం ఏదైనా పర్చేజ్ చేస్తే అవి ఎక్కడ ఉంటాయి, ఇక్కడ మెయిన్ ట్రేడింగ్ అకౌంట్ అంటే బయ్యింగ్ సెల్లింగ్ చేయడం గూడ్స్ అండ్ సర్వీసెస్ని. అంటే బయ్యింగ్ చేయాలంటే ఫస్ట్ గూడ్స్ తయారు చేసుకోవాలి, వాటిని సెల్లింగ్ కూడా చేయాలి ట్రేడింగ్ అకౌంట్లో. ఇక్కడ డెఫినేషన్ చూడండి, ట్రేడింగ్ అకౌంట్ ఏంటంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డ్యూరింగ్ అన్ అకౌంటింగ్ పీరియడ్. పిఎన్ఎల్ అకౌంట్ అంటే ఏంటంటే మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎంత లాస్ వచ్చింది ఈ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసే క్రమంలో అనేది పిఎన్ఎల్ అకౌంట్. ఇక్కడ మెయిన్ ఏమంటే మనం బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర గూడ్స్ ఉండాలి, వాటిని ఏమంటారు ప్రొడ్యూస్ చేయాలి, వాటికి సంబంధించిన స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది ఇటు సైడు. సో ఇది అనేది డెబిట్ సైడ్ ఉంటుంది, పర్చేజెస్ ఉంటాయి. సో పర్చేజెస్కి రిటర్న్ అవుట్వార్డ్స్ అంటే రిటర్న్ పర్చేజ్ రిటర్న్స్, సో రిటర్న్ అవుట్వార్డ్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్. సో రిటర్న్ అవుట్వార్డ్స్ అంటే పర్చేజ్ రిటర్న్. అవుట్వార్డ్ అంటే ఏంటంటే మనం పర్చేజ్ చేస్తాము, అవుట్వార్డ్ అంటే బయటికి పంపిస్తాము, అంటే పర్చేజ్ రిటర్న్ వెళ్ళిపోతుంది, అది అవుట్వర్డ్. సో ఇది మైనస్ అయితే ఫస్ట్ వన్ ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్ ఉంటుంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మనం ఇక్కడ గూడ్స్ తయారు చేస్తాం అండ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ కూడా గూడ్స్ చేస్తాం కదా. అంటే ఏముంటాయి ఇక్కడ ఫ్యాక్టరీలో ఏమంటారు గూడ్స్ తయారు చేసే దగ్గర ఏమంటారు లేబర్లకు మనం ఏం పే చేస్తాం, వేజెస్ పే చేస్తాం. సో ఆఫీస్లో పే చేసేదేమో శాలరీస్ అంటారు, ఇక్కడ వచ్చేసరికి మనం వేజెస్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రైట్, ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క రా మెటీరియల్స్ని ఏమంటారు వేరే హౌస్లోకి ట్రావెల్ చేసేటప్పుడు ఫ్రమ్ సప్లయర్స్ నుంచి, సో ఈ ఫీజెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రైట్ ఇన్వార్డ్స్, క్యారేజ్ ఇన్వార్డ్స్, కాటేజ్ ఇన్వార్డ్స్, ఇవన్నీ. క్యారేజ్ అంటే ఇటు సైడ్ ట్రేడింగ్ సైడ్ డెబిట్ సైడ్ వస్తుంది, ఒకవేళ క్యారేజ్ అవుట్వార్డ్ అంటే మనకు పిఎన్ఎల్ అకౌంట్లో వస్తుంది. ఇన్వార్డ్ అంటేనే మనకి ఇక్కడ వస్తుంది ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్. సో ఫ్రైట్ ఇన్వార్డ్ అన్న, క్యారేజ్ ఇన్వార్డ్ అన్న, కార్టేజ్ ఇన్వార్డ్ అన్న ఇటు సైడ్ వస్తాయి. మెయిన్ ఏమేమి వస్తాయంటే ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, ఫ్రైట్, క్యారేజ్ ఇన్వార్డ్స్ ఇటు సైడ్ వస్తాయి డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ వచ్చేసి సేల్స్, రిటర్న్ ఇన్వార్డ్స్. సేల్ చేస్తాం, మనకు కొన్ని రిటర్న్ వస్తాయి, ఇన్వార్డ్స్ అంటే మన దగ్గరకు వస్తాయి. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ ఏ గుర్తుపెట్టుకుంటారంటే డెబిట్ సైడ్ ఏమో ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్లు, వేజెస్లు, ఫ్రైట్లు, క్యారేజ్, ఇన్వార్డ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ ఏమో సేల్స్, క్లోజింగ్ స్టాక్ ఉంటుంది, అండ్ ఇంకా సెటిల్ చేయాల్సి ఉంటుంది బ్యాలెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసరికి మనం పిఎన్ఎల్ అకౌంట్లో ఏముంటాయంటే అక్కడ ఏమంటారు ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అనేది ఇక్కడికి బ్రౌట్ డౌన్ చేయడం జరుగుతుంది, అది సమ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే ఫస్ట్ వన్ ఇక్కడ మనకు పిఎన్ఎల్ అకౌంట్ అంటే ఇక్కడ ఆఫీసుకి సంబంధించినవి. సో అంటే ఇక్కడ ఏం పే చేస్తాము, పిఎన్ఎల్ అకౌంట్ అంటేనే ప్రాఫిట్ లాసులు ఉంటాయి. పిఎన్ఎల్ అంటే ప్రాఫిట్కి సంబంధించి లాసులు. సో లాసులు ఏమో డెబిట్ సైడ్ వేస్తాం, ఎందుకంటే డెబిట్ అయిపోతాయి కదా. ప్రాఫిట్లు ఏమో క్రెడిట్ సైడ్ రాస్తాం. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి డెబిట్ సైడ్ అన్ని లాసులు ఎంటర్ చేస్తాం, క్రెడిట్ సైడ్ ప్రాఫిట్స్ ఎంటర్ చేస్తాం. సో ఏమేమి ఉంటాయి, మనకు శాలరీస్ పే చేస్తే అది లాసే కదా, అంటే మనకు ఎక్స్పెన్స్ కదా లాస్ అంటే. ఇట్ మీన్స్ లాస్ అంటే లాస్ అని కాదు, ఎక్స్పెండిచర్స్. సో రెంటు, సో ఫైర్ ఇన్సూరెన్స్, ప్రీమియం, రిపేర్స్, డిప్రిసియేషన్, ఆడిట్ ఫీజు, బ్యాంకు చార్జెస్, లీగల్ చార్జెస్, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ అలో. మనం డిస్కౌంట్ అలో చేస్తే మనకు అది ఎక్స్పెండిచరే కదా. సో మనం డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటే మనకు ఇన్కమ్ ఇటు సైడ్ రాసుకుంటాం. సో ఏవైతే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఇక్కడనే ఉంది నేమ్, ప్రాఫిట్లు అన్నీ క్రెడిట్ సైడ్ రాసుకుంటాం, లాసులు అంటే ఎక్స్పెండిచర్లు అన్నీ డెబిట్ సైడ్ రాసుకుంటాం. సో ఫ్రైట్ అవుట్వర్డ్స్, క్యారేజ్ అవుట్, ఇన్వర్డ్స్ ఏమో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసుకుంటాం.
అవుట్ వర్డ్స్ ఏమో పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసుకుంటాం. అవుట్ వర్డ్స్ ఇవన్నీ కమిషన్స్, సేల్స్ మెన్ అంటే వాళ్ళు సేల్ చేస్తారు కదా, వాళ్ళకి కమిషన్ అనేది మనం ఇస్తాం. సేల్ చేసినందుకు కమిషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కదా, అది కూడా మనకి ఎక్స్పెండిచర్. ట్రావెలింగ్, ఇక్కడేమో ట్రావెలింగ్ ఉంటుంది, ఇక్కడేమో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కాదు, క్యారేజ్, ఫ్లైట్ ఉంటాయి. ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్, ప్యాకేజింగ్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. సో లోన్ తీసుకుంటాం కదా బిజినెస్ రన్ చేయడానికి, దాని మీద ఉన్న లోన్ కూడా ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది కదా, ఎక్స్పెండిచరే కదా. నెక్స్ట్ లాస్ బై టెఫ్ట్, లాస్ బై ఫైర్ అంటే ఫైర్ వల్ల, లేదంటే ఏదైనా టెఫ్ట్ అంటే ఏదైనా దొంగతనం, సో దానివల్ల ఏమైనా లాస్ అయినా మన గూడ్స్ అవన్నీ కూడా లాసే కదా మనకు. అవన్నీ లాసులన్నీ ఇటు సైడ్ రాసుకుంటాం, ప్రాఫిట్స్ ఇటు సైడ్. ప్రాఫిట్ ఇంట్రెస్ట్ మనం అర్న్ చేసిన ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తే రిసీవ్ చేసుకుంటే, కమిషన్ రిసీవ్ చేసుకుంటే, ఇంట్రెస్ట్ అనేది మనం అర్న్ చేస్తే, రెంట్ రిసీవ్ చేసుకుంటే, సేల్ ఆఫ్ ఒక ఫిక్స్డ్ అసెట్ని సేల్ చేయడం వల్ల మనకు ప్రాఫిట్ వస్తే, ఇన్కమ్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తే, ఇవన్నీ కూడా మనం ఇటు సైడ్ రాసుకుంటాం. ఇది వచ్చేసరికి మనకు పిఎన్ఎల్ అకౌంట్. నెక్స్ట్ వన్ అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా ఒకసారి చూడండి. ఇక్కడ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటుంది. సో షేర్ క్యాపిటల్, నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఒకసారి మనం పర్చేజ్ చేస్తాం, అవి అనేది ఫిక్స్డ్ అలాగే ఉంటాయి. గుడ్ విల్, బిల్డింగ్ అనేది వన్ టైం పర్చేజ్ చేస్తాం కదా, ప్లాంట్ అండ్ మెషినరీ వన్ టైం పర్చేజ్ చేస్తాం. ఇవి వచ్చేసి ఫర్నిచరు, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, వెహికల్స్, ఇన్వెస్ట్మెంట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్, ఇవి కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే విత్ ఇన్ 1 ఇయర్లో ఏమంటారు స్టాక్ అనేది విత్ ఇన్ 1 ఇయర్. సో డేటార్స్, ఇంట్రెస్ట్ అక్రూడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, లూజ్ టూల్స్, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, అడ్వాన్సెస్, బిల్స్, రిసీవబుల్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడనేమో షేర్ ప్రీమియం, అదర్ రిజర్వ్స్, సెక్యూర్డ్ లోన్స్, డిబెంచర్స్ ఉంటాయి. సో ఇవన్నీ. అండ్ కరెంట్ లయబిలిటీస్ ఏమో బిల్స్, పేబుల్స్, సన్రీ క్రెడిటర్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, డివిడెండ్స్, ప్రావిజన్స్ ఫర్ టాక్సేషన్. సో ఇవన్నీ ఉంటాయి. సమ్స్ చూద్దాం, అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సమ్ చూద్దాం ఒకసారి. ఫైనల్ అకౌంట్. సో ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ రామ్ ప్రసాద్ అండ్ సన్స్. ఇక్కడ మనల్ని ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయమని ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తారు. సో ట్రయల్ బ్యాలెన్స్ ఇది ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాలి. ఫైనల్ అకౌంట్ అంటే ట్రేడింగ్, పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ 3 అకౌంట్స్ మనం ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. మెయిన్ ఇక్కడ మనం క్వశ్చన్ చదివేదానికంటే ముందర నేను ఒకసారి చూపిస్తూ చూడండి. ఇక్కడ మెయిన్ ఇక్కడ పర్టికులర్స్ అమౌంట్ ఉంది. ఇది వచ్చేసరికి ఇక్కడ డెబిట్ అండ్ ఇక్కడ క్రెడిట్, డిఆర్ సిఆర్ రాయాల్సి ఉంటుంది. పర్టికులర్స్ అమౌంట్ కరెక్ట్ టీ షేప్లో మిడిల్లో డ్రా చేసి ఈ రకంగా, అండ్ ఇటు సైడ్ అమౌంట్ కాలం డ్రా చేయండి. ఇదేమో పర్టికులర్స్, ఇది అమౌంట్, ఇది పర్టికులర్స్ అమౌంట్. సో ఇక్కడ మెయిన్ ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ ఆఫ్, ఇక్కడ పేరు ఇస్తారు కదా, పేరు రాయండి ఆఫ్ అని. ఫర్ ఇయర్ ఎండెడ్ అని ఇయర్ రాయండి, కానీ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో ఇయర్ ఎండెడ్ ఇవ్వలేదు. సో కాబట్టి ఈ రకంగా నేను పెట్టుకున్నాను. ఒకవేళ ఇయర్ కూడా ఇస్తే ఇయర్ మెన్షన్ చేయండి. ఇది ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ చూడండి. ఇట్ లైబిలిటీస్ ఉంటాయి, అమౌంట్, అసెట్స్, అమౌంట్. ఇక్కడ వచ్చేసరికి డిఆర్ సిఆర్ రాయొద్దు, ఇది లైబిలిటీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది అకౌంట్ కాబట్టి డిఆర్ సిఆర్ రాసినాం. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఇది నాట్ అకౌంట్. ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ పర్సన్ నేమ్ యాజ్ అన్ ఇయర్ రాయాలి. ఫర్ ఇయర్ ఎండెడ్ ఇక్కడ రాయాలి. ఇక్కడనేమో యాజ్ ఆన్ అని రాసి డేట్ రాయాలి. డేట్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సో నేను రాసుకోలేదు, వాళ్ళు ఇస్తే రాసుకోవాలి. ఇక్కడ ఇవ్వలేదు చూడండి. ఓన్లీ మనకు ఎప్పుడు వచ్చింది, ఫిబ్రవరి మార్చి 2024లో వచ్చింది క్వశ్చన్. చూడండి, ఫిబ్రవరి మార్చి 2024. ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ రామ్ ప్రసాద్ అండ్ సన్స్. సో ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు అండ్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు. అడ్జస్ట్మెంట్స్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఈ సమ్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, డెబిట్ బ్యాలెన్సెస్ ఇచ్చారు, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇచ్చారు. సో మనం ఇక్కడ ఫస్ట్ ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ అన్నాం కదా, ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ తర్వాత పిఎన్ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి ఈ 1 అకౌంట్లోనే. సో ట్రేడింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్ ఈ ఒక్క దాంట్లోనే చేయాల్సి ఉంటుంది. సో మీరు సపరేట్ కూడా చేసుకోవచ్చు, కానీ ఈ రకంగా చేస్తే బెటర్. సో
ఫస్ట్ మన ట్రేడింగ్ అకౌంట్లో ఏం చెప్పాను, ఇక్కడ ఓపెనింగ్ స్టాకు పర్చేజెస్ ఉంటాయి, ఇక్కడనేమో క్లోజింగ్ స్టాకు సేల్స్ ఉంటాయి. సో పర్చేజెస్ అంటే డెబిట్ సైడ్ ఉంటాయి, పర్చేజెస్ ఓపెనింగ్ స్టాకు, ఇక్కడేమో క్లోజింగ్ స్టాకు సేల్స్, అండ్ ఇక్కడేమో ఫ్రైట్ వేజెస్ మనము ప్రొవైడ్ చేస్తాం కదా వర్కర్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైట్ క్యారేజ్ ఇన్వర్డ్స్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ పిఎన్ఎల్ అకౌంట్లో ఏముంటాయి, శాలరీస్, రెంట్ అండ్ కమిషన్స్ అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకునేది. సో ఇవన్నీ కూడా ప్రాఫిట్స్కి సంబంధించినవి ఇక్కడ ఉంటాయి. సో ప్రాఫిట్స్కి సంబంధించినవి ఇటు సైడ్ ఉంటాయి. క్రెడిట్ కదా ప్రాఫిట్ అంటే, పిఎన్ఎల్ అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ఇటు సైడ్ రాస్తాం. సో క్రెడిట్ అంటే ప్రాఫిట్స్ కాబట్టి ఇటు సైడ్ ప్రాఫిట్కి సంబంధించినవి ఇటు సైడ్ రాస్తాం. నెక్స్ట్ లయబిలిటీస్ అసెట్స్. లయబిలిటీస్ అంటే ఏంది, అప్పులు. అసెట్స్ అంటే ఆస్తులు, ఏవైతే అప్పులు ఉన్నాయో ఇటు సైడ్ రాస్తాం, ఏవైతే మనకు ఆస్తులు ఉన్నాయో కంపెనీకి, సో బిజినెస్కి సంబంధించిన ఆస్తులు ఇటు సైడ్ రాస్తాం. సో మనం క్వశ్చన్ చూడండి ఒకసారి. వాళ్ళు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, మెషినరీ, క్యాష్ ఎట్ బ్యాంకు. సో ఈ రకంగా మనకి ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఇవి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఫస్ట్ మనం అడ్జస్ట్మెంట్స్ ఏవి చూసుకోవద్దు. ఫస్ట్ ఈ క్వశ్చన్ అనేది మనము చూడండి. మెషినరీ, క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్, వేజెస్, పర్చేస్ ఇవన్నీ ఇచ్చారు కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఏంది మెషినరీ అంటే ఏంది, ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి వస్తాయని చెప్పిన, ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్ డెబిట్ సైడ్ వస్తాయి, అండ్ ఫ్రైట్, వేజెస్, క్యారేజ్ ఇన్వార్డ్ డెబిట్ సైడ్ వస్తుంది. క్రెడిట్ సైడ్ ఏమో ఓన్లీ 2 మాత్రం వస్తాయి, క్లోజింగ్ స్టాకు, సేల్స్ వస్తాయి అన్న. అంటే ఇది ఏంటిది, మనకు ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించినది కాదు. ఇంకా పిఎన్ఎల్ అకౌంట్కి వెళ్ళాలి. పిఎన్ఎల్ అకౌంట్లో ఏముంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్కి సంబంధించినవి ఉంటాయి, లాసులకు సంబంధించినవి ఉంటాయి. సో లాస్ అంటే ఏంది, లాసులు వచ్చేసి మనకి ఇక్కడ ఉంటాయి, డెబిట్ సైడ్ ఉంటాయి. ప్రాఫిట్లు వచ్చేసి క్రెడిట్ సైడ్ ఉంటాయి. సో ఇది మనకు ప్రాఫిటా లాసా, ఏం కాదు, మెషినరీ ఒక అసెట్. సో కాబట్టి మనకి ఇదేంటి, అంటే ప్రాఫిట్ కాదు లాస్ కాదు, అది ఒక ఏమంటారు వస్తువు. సో ఆ వస్తువు ఏంది, నెక్స్ట్ వన్ లయబిలిటీస్, అసెట్స్లను రాసుకోవాలా. సో ఇది మనకు లయబిలిటీ అవుతుందా, అప్ అవుతుందా, అసెట్ అవుతుందా. మెషినరీ అంటే మనం యూజ్ చేసుకుంటాము, మన బిజినెస్ గ్రో అవుతుంది, అది అసెట్ మనం యూజ్ చేస్తాం, మన ఆస్తి. సో కాబట్టి మనము ఇది అనేది అసెట్స్ కాలంలో మెషినరీ అని రాసుకోవాలి. సో ఈ మెషినరీ రాసుకునేటప్పుడు దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్కి ఏమైనా కనెక్షన్ ఉందా చూసుకోవాలి. సో ఇక్కడ మెషినరీ అనేది అడ్జస్ట్మెంట్కి కనెక్షన్ ఉంది కదా, కాబట్టి మనం ఏం చేయాలంటే జస్ట్ ఒక మెషినరీ రాసి లోపల ఇన్నర్ కాలంలో అమౌంట్ వేయాలి. 4000 ఉంది కదా, ఇన్నర్ అంటే లోపల వేసుకోవాలి, ఇన్నర్ కాలం అంటే బయట వేసుకోదంటే సమ్ చేయాల్సి ఉంటుందని అర్థం. ఆ రకంగా రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, క్యాష్ ఎట్ బ్యాంకు, క్యాష్ ఇన్ హ్యాండ్. ట్రేడింగ్ అకౌంట్లోకి సో ఏమేమి వస్తాయని చెప్పిన, ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, ఫ్రైట్, వేజెస్, క్యారేజ్ ఇన్వార్డ్ డెబిట్ సైడ్ వస్తాయి, ఇటు సైడ్ ఏమో సేల్స్, క్లోజింగ్ స్టాక్ వస్తాను. సో ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించినది కాదు. క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది ఏంది, అది ఎక్స్పెన్సెస్ కాదు, అది ప్రాఫిట్ కాదు. సో మళ్ళీ ఇది ఏంటిది, మనకు మన దగ్గర పైసలు ఉన్నాయంటే ఏంది, ఆస్తి, అసెట్. ఇవి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అనేది. సో కాబట్టి ఇక్కడ రాసుకోవాలి క్యాష్ ఇన్ హ్యాండ్. సో ఆ రకంగా మీరు 1 to 1 అనేది క్యాష్ ఎట్ బ్యాంక్ ఫస్ట్ 1. సో ఆ రకంగా మీరు ఫస్ట్ 1 to 1 అనేది మీరు ఈ రకంగా చేసుకోవడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నేను ఏం చేయాలని అడ్జస్ట్మెంట్లను చూసి భయపడి సో అవంతా అవసరం లేదు. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా అనేది మనం రాసుకోవాలి. ఓకే, ఈ రకంగా రాసుకున్నాం. నెక్స్ట్ ఏమన్నారు, వేజెస్ అన్నారు. వేజెస్ అంటే ఏం చెప్పిన, ట్రేడింగ్ అకౌంట్లో ఏమొస్తాయి, డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, ఫ్రైట్, క్యారేజ్ ఇన్వార్డ్, వేజెస్ వస్తాయి అన్న. అవునా. సో వేజెస్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ కానీ ఫస్ట్ ఏం రాసుకోమన్నా, ఓపెనింగ్ స్టాక్, తర్వాత పర్చేస్ రాసేసుకున్నా, తర్వాత వేజెస్ వస్తాయి కాబట్టి కొంచెం స్పేస్ వదిలి ఇక్కడ రాసుకోవాలి వేజెస్. సో వేజెస్కి ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉందా చూసుకోవాలి. వేజెస్కి అడ్జస్ట్మెంట్ ఉందా, నో లేదు కాబట్టి ఉంది కదా ఒక అడ్జస్ట్మెంట్. సో కాబట్టి మనం లోపల రాసుకోవాలి, ఇన్నర్ కాలం 1000. ఓకే క్లియర్. నెక్స్ట్ ఏంటి, పర్చేజెస్ అన్నారు. పర్చేజెస్ అంటే ఎక్కడ వస్తాయి, ఇక్కడనే వస్తాయి అని చెప్పిన కదా. సో ఇక్కడ 2 పర్చేజెస్కి ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉందా చూసుకోవాలి. సో పర్చేజెస్కి రిటర్న్ అవుట్వర్డ్స్, పర్చేజ్ రిటర్న్స్ వస్తాయి. సో అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, పర్చేజెస్ నుంచి ఈ రిటర్న్స్ అనేటివి అటువంటివి వస్తే మైనస్ చేసుకొని తర్వాత అవుటర్ కాలంలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏమన్నా రిటర్న్ అవుట్వర్డ్స్ ఉన్నాయా, పర్చేజ్ రిటర్న్స్ లేవు కదా. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా, ఇక్కడ ఇవ్వరు, ఇక్కడనే చూసుకోవాలి. రిటర్న్ అవుట్వర్డ్స్ లేవు కదా. ఉంటే ఏం చేయాలంటే, ఎంత ఉన్నారు, 8000 ఉన్నాయి కదా, ఈ 8000 ఇక్కడ వేసుకొని మైనస్ పర్చేజ్ రిటర్న్స్ అని మైనస్ చేసి ఇక్కడ రాసుకోవాలి. ఏం లేవు కాబట్టి అట్లున్నప్పుడు ఈ లోపల రాసుకోవాలి. ఏం లేవు కాబట్టి బయటికి డైరెక్ట్ 8000 రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా, ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ అంటే ఎటు వస్తుందన్న, ఇక్కడ వస్తుందన్న.
సో ఓపెనింగ్ స్టాక్ అమౌంట్ ఎంత 6,000. సో ఈ రకంగా 1 by 1 సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలా. మీకు ఒకవేళ టైం లేకపోయినా ఈ రకంగా సాల్వ్ చేసుకోవడం వల్ల మీకు కొన్ని మార్క్స్ అన్నా ఏమంటారు అలాట్ అయితే, ఒకవేళ టైం లేకపోయినా మీరు అడ్జస్ట్మెంట్లు చూసుకుంటూ ఉన్నారనుకో, సో ఈ రకంగా ఎంటర్ చేసినందుకన్నా కొన్ని మార్క్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఫస్ట్ ఈ రకంగా వేసుకుంటూ వెళ్ళాలి. సన్రీ డెటార్స్ అంటే ఇది ట్రేడింగ్ సంబంధించినది కాదు. P&L అకౌంట్లో ప్రాఫిట్లు లాసులు వస్తాయి. డెటార్ అంటే ఏంటంటే రిసీవబుల్ అమౌంట్ అంటే అది ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ అకౌంట్లో దానికి ఓన్లీ రిసీవబుల్ అమౌంట్, అవునా? సో రిసీవబుల్ అమౌంట్ అనేది మనకు నెక్స్ట్ పార్ట్ ఏంది, లైబిలిటా అసెటా? సో మనకు రిసీవబుల్ అమౌంట్ అప్ అవుతుందా? మనకు వచ్చే అమౌంట్, మనకు వచ్చేటివన్నీ ఏంటి, వాస్తులే కదా. సో సన్రీ డెటార్స్ అనేది 4,500 ఇక్కడ రాసుకోవాలి. ఈ రకంగా రాసుకున్నాక మనం దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా అని చూసుకోవాలి. దీనికి కనెక్షన్ అనేది చాలా ఉంటాయి, కరెక్ట్ చూసుకోవాలి మనం. క్లోజింగ్ స్టాకు, రెంట్ ప్రీపెయిడ్, వేజెస్ అవుట్ స్టాండింగ్, డిప్రిసియేషన్ మిషనరీ ఇక్కడైతే లేదు, వచ్చినప్పుడు అక్కడైతే ఏం లేవు కాబట్టి 4,400 అనేది అవుట్ సైడ్ రాసుకోండి. బ్యాడ్ డెబ్ట్స్ అవన్నీ వస్తాయి దీనికి సంబంధించి. ఓకే, ఇది నెక్స్ట్ వన్ ఏంది మనకు సన్రీ డెటార్స్. బిల్స్ రిసీవబుల్ అంటే ట్రేడింగ్కి సంబంధించినది కాదు, P&Lకి సంబంధించినది కాదు. బిల్స్ రిసీవబుల్, స్టాకు, ఇన్వెంటరీ, సో ఇవన్నీ కూడా ఏంటంటే కరెంట్ అసెట్లు. క్యాష్, స్టాకు, బిల్స్ రిసీవబుల్ ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్. వితిన్ 1 yearలో మనం రిసీవ్ చేసుకునేటివి. ఇది ప్రాఫిట్ కాదు, లాస్ కాదు, జస్ట్ బిల్స్ రిసీవ్ చేసుకుంటున్నాం అంటే డెటార్స్ రిసీవబుల్ అమౌంట్. కాబట్టి మనం ఎట్లా రాసుకోవాలా, ఇటు సైడ్ బిల్స్ రిసీవబుల్ 2,900. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంది, రెంట్ కమిషన్. సో రెంట్ కమిషన్ అనేది మనకి ఎటు వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్లో రాదు. ఏమేమి వస్తాయో చెప్పేసిన. సో రెంట్ కమిషన్ అనేది మనకు ఆస్తా, లైబిలిటీ, అప్ప అంతకంటే కాదు. అది ఏంటివి, ప్రాఫిట్ లాస్. అంటే మనకు ప్రాఫిట్, లాస్ అంటే ఏంది, ఎక్స్పెండిచర్స్. ప్రాఫిట్ అంటే మనకు వచ్చే ప్రాఫిట్స్. సో మనం రెంట్ అనేది మనకి ఏమైపోతుంది, ఎక్స్పెండిచర్ కదా. సో కమిషన్ అంటే ఇప్పుడు మనకు అక్కడ ఏమి ఇచ్చినారు, ఇంకా కమిషన్ ఇచ్చినారంటే కమిషన్ కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్. అంటే మనం కమిషన్ పే చేస్తున్నాం. ఒకవేళ కమిషన్ ఉత్తది ఇచ్చినారు, ఒకవేళ కమిషన్ రిసీవ్డ్ అన్నారు అనుకో, మనం రిసీవ్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ కాబట్టి P&L వాళ్ళు ఏం మెన్షన్ చేయకపోతే కమిషన్ మనం అలో చేస్తున్నాం. సో టు రెంట్ టు కమిషన్, ఇటు సైడ్ మనకు లాస్ కదా, డెబిట్ సైడ్ రాసుకోమన్నా. ప్రాఫిట్లు అయితే ఇటు సైడ్ రాసుకోమన్నా. కొంచెం ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ చేయాల్సి ఉంది కాబట్టి కొంచెం కిందికి నుంచి రాసుకోండి. టు రెంట్. ఓకే, రెంట్కి సంబంధించిన కనెక్షన్ ఉందా, ఇక్కడ ఉంది రెంట్ది ప్రీపెయిడ్ అనేది కాబట్టి లోపల రాసుకోండి 450. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ప్లేస్ వదలండి, ఎందుకంటే దానికి అడ్జస్ట్మెంట్ ఉంది, సెటిల్ చేయాలి కాబట్టి ఆ ప్రాసెస్. నెక్స్ట్ కమిషన్ ఎంత ఉంది, 250 అవుటర్ కాలం రాసుకోండి. నెక్స్ట్ ఏంటి, జనరల్ ఎక్స్పెన్సెస్ అంటేనే అక్కడ. సో నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్, శాలరీస్ వచ్చేసి మనకు ఎక్స్పెన్సెసే కదా జనరల్ ఎక్స్పెన్సెస్, శాలరీస్. దానికి సంబంధించినది ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకోవాలా. సో లేకపోతే డైరెక్ట్ ఎంట్రీ అయినా ఏం లేవు కదా. సో నెక్స్ట్ 8,000, ఇదేమో 500. సారీ 800, 500. నెక్స్ట్ ఏంది మనకి ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇటు క్యాపిటల్ ఉంది. సో క్యాపిటల్ అనేది కొంచెం మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. క్యాపిటల్ అనేది లైబిలిటీ సైడ్ రాసుకోవాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ అనేది లైబిలిటీ సైడ్ రాసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ అంటే ఇక్కడ వస్తాయని చెప్పిన, ఇక్కడ వస్తాయన్న పర్చేజెస్, ఇటు సేల్స్ ఏమో ఇక్కడ వస్తాయన్న. సేల్స్కి సంబంధించినది సేల్స్ రిటర్న్స్ అటువంటివి ఉంటే చూసుకోవాలా, లేవు కదా రిటర్న్ ఇన్వర్డ్స్ అని వస్తుంది. సో నెక్స్ట్ 16,000 ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంది మనకు సన్రీ క్రెడిటార్స్ అంటేనే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ట్రేడింగ్ సంబంధించినది కాదు, P&Lకి సంబంధించినది కాదు. డెటార్ అంటే మనం ఎటు రాసుకున్నాం, ఇటు రాసుకున్నాం. సో ఆటోమేటిక్గా క్రెడిటార్స్ అంటే ఇక్కడ, కానీ కొంచెం ఇక్కడ క్యాపిటల్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ రాసుకోండి. ఏంటిది 4,500. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్ ఇవన్నీ కూడా ఇన్కమ్ సంబంధించినది. మనం ఇటు సైడ్ రాసుకోవాలంటే
పిఎన్ఎల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాసుకోవాలి, ఇది ఇన్కమ్ కాబట్టి. సో ఆ రకంగా రాసుకుంటే మనకి ఎంత వచ్చింది, 300 వచ్చింది. సో మనం ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ చూసుకుందాం. అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ ఏంటంటే ప్రొవైడ్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5% పర్ యానం అని ఉంది. అంటే అర్థం ఏంటంటే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఉందని అర్థం. సో ఇప్పటికే అప్ అనేది ఎంత ఉంది మనకు, అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకొని అడ్జస్ట్మెంట్లో వచ్చేటివి 2 సైడ్స్ వస్తాయి. ఒకటి బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, రెండోది ట్రేడింగ్లోనన్నా పిఎన్ఎల్ అకౌంట్లోనన్నా వస్తుంది. ఒకటేమో ఇటు సైడ్ వస్తుంది, ఒకటేమో ఇటు సైడ్ వస్తుంది. అంటే ఈ అమౌంట్ 2 సార్లు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏవైతే అమౌంట్లు ఉన్నాయో ఒకటేమో బ్యాలెన్స్ షీట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఒకటేమో ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో, దీంట్లో ఒక దాంట్లో. సో ఇక్కడ ఏమన్నారు వీళ్ళు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అన్నారు. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5% పర్ అని అన్నారు. సో ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5,000 పర్ యానం అన్నారు. సో క్యాపిటల్ అమౌంట్ ఎంత, సో ఇక్కడ మన క్యాపిటల్తో కనెక్షన్ ఉన్నది ఏది, ఒక్కటే ఉంది లయబిలిటీస్లో ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత అన్నారు వాళ్ళు, 5% అన్నారు. అంటే ఆల్రెడీ మనకి ఎంత అప్పు ఉంది, క్యాపిటల్ అంటే లయబిలిటీ అని చెప్పిన, ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోవాల్సిందే. క్యాపిటల్ అంటే అప్పు, అర్థమైందా. సో మనకు ఆల్రెడీ 9,000 అప్పు ఉంది, మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. సో ఇది యాడ్ అవుతుంది కదా, అంటే 9% ఇంటూ ఎంత మనకు 5% కదా, అంటే 5/100. ఇది చేస్తే మనకి ఎంత వస్తుందంటే 450 వస్తుంది. ఓకే, 450 వస్తుంది. సో మనకి ఇంకా ఇవి రెండు ప్లస్ చేసి ఇటు సైడ్ రాసేసుకోవాలి, అయిపోయింది కదా. సో నేను ఏం చెప్పినాను, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఒక సైడ్ రాసేసుకున్నాం, ఇటు ఇంకో సైడ్ వస్తుందన్న. మీరే ఆలోచించండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇటు సైడ్ వస్తుంది. ట్రేడింగ్లో అయితే రాదు, ఏవే వస్తాయో ఫిక్స్డ్ చెప్పేసిన. అంటే పిఎన్ఎల్లో వస్తుంది. పిఎన్ఎల్ ఎక్కడ వస్తుంది, ఇప్పుడు ఇది ఏంటిది మనకు, ఆస్తుల ప్రాఫిట్లో రానికే. ఆల్రెడీ అప్పు ఉంది ఇంత, ఇంకో ఇంత అప్పు చేసినాం, అప్పుడు అది ఏంటిది మనకు లాస్ కదా, డెబిట్ సైడ్ వస్తుంది. డెబిట్ సైడ్ ఏం రాసుకుంటావు, 2 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత అమౌంట్ రాసుకుంటావు, మొత్తం కలిపి రాసుకుంటావా, 9,000 4,000. ఏమి అడ్జస్ట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5% అన్నారు. సో అడ్జస్ట్మెంట్లో ఉండేది రాసుకోవాలా, ఇది అడ్జస్ట్మెంట్లో ఉండదా, అడ్జస్ట్మెంట్లో ఉన్నది ఇది ఇంత, అది ఇంత రాసుకోవాలా, అడ్జస్ట్మెంట్లో ఉన్నది మాత్రమే వస్తుంది అన్న. ఓకే, అది రాసుకున్నాం. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారు, ఇంకొకటి చూడండి, డిప్రిసియేషన్ మెషినరీ అంటే 10%. సో మెషినరీకి సంబంధించిన ఏడుంది, డిప్రిసియేషన్ ఆల్రెడీ ఎంత అన్నారు వీళ్ళు, 10 అన్నారు. ఓకే, ఆల్రెడీ మనకు డిప్రిసియేషన్ అనేది 4,000 ఉంది. మెషినరీ అంటే దీని మీదే కదా వేసేది. ఇక్కడ నేను స్పేస్ మిగిలించుకోలేదు, మీరు వీటికి సంబంధించి చూసుకొని కొంచెం ఎక్కువ ప్లేస్ మిగిలించుకోండి. సో ఎంత అన్నారు, ఈ 4,000 మీద 10% అన్నారు. అంటే ఎంత వస్తుంది, 400 వస్తుంది. సో మైనస్ చేయాలి, ఇవి రెండు మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 3,600 వస్తుంది. ఓకే, ఈ డిప్రిసియేషన్ అనేది 2 సార్లు రాయాలన్న. ఎక్కడ రాసా, డిప్రిసియేషన్ అనేది మీకు, డిప్రిసియేషన్ అంటే ఏంటంటే డిక్రీజ్ కావడం, వాల్యూ ఇంక్రీజ్ అయితే ఏంది, వాల్యూ డిక్రీజ్ అయితే ఏంది, దాని యొక్క వాల్యూ డిక్రీజ్ అయింది. 4,000 ఉన్నది 400 తగ్గిపోయింది, అంటే 3,600కి వచ్చింది. అంటే మనం ఏం రాసుకోవాలి, ఈ 3,600 కాదు, మనకి అడ్జస్ట్మెంట్లు ఉన్న ఈ 10% రాసుకోవాలి 2 సార్లు. కాబట్టి ఈ 400 అనేది వాల్యూ డిక్రీజ్ అయితే మనకు లాసా ప్రాఫిటా, లాస్ కదా, కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్లో మాత్రం కనెక్షన్ లేదు, అక్కడ ఫిక్స్డ్ ఉంటాయి, ఏ వ్యవస్థ ముందే చెప్పినా కదా. ఎంత, 400 కదా. నెక్స్ట్ ఏంది, వేజెస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ టు 50. సో మనకి ఏంటంటే వేజెస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఏమన్నా ఉందా, లేదు, ముందే చూసుకున్నాం కదా, వేజెస్ కనెక్షన్ ఉంది అని ఇక్కడ. సో అవుట్ స్టాండింగ్ అంటే ఏంది, మిలిగిపోయినది. స్టాండ్ అంటే వర్కర్స్కి మనం పే చేయాలి, ఎంత, 1,000. అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే, అవుట్ స్టాండింగ్ వేజెస్ మీరు పర్ఫెక్ట్ రాయండి, అవుట్ స్టాండింగ్ ఈ రకంగా రాయకండి. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంత, 50. అంటే వేజెస్కి ఇది ఎక్స్పెండిచరే కదా, డెబిట్ సైడ్ రాస్తున్నామంటే. ఈ కంపెనీ వాళ్ళు ఏమో వేజెస్ ఇంత పే చేస్తున్నారు, వర్క్ ఇదంతా రన్ చేస్తున్నందుకు, బయింగ్ సెల్లింగ్ ఇదంతా కూడా సహకరిస్తున్నందుకు, పని చేస్తున్నందుకు. సో అప్పుడు ఇంత కడుతున్నాము, మళ్ళీ అవుట్ స్టాండింగ్ మిగిలిపోయింది, కట్టలేదు వాళ్ళు. స్టాండింగ్ అంటే అట్లనే నిలిచిపోయింది అవుట్ స్టాండింగ్ అంటే. సో ఇంత కట్టాలా, మళ్ళీ ఇది యాడ్ అయింది, వాళ్ళకి ఎక్స్పెండిచరే కదా. సో మొత్తం కలిపి 1,050 కట్టాలా.
సో వీళ్ళు ఏంది అవుట్ స్టాండింగ్ వేజెస్ అన్నారు. ఇప్పుడు ఇది అనేది 2 సైడ్లు వస్తుంది అన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నది. ఈ 50 రూపాయలు ఇటు సైడ్ అయిపోయిందా? బాగా ఆలోచించండి. దీంట్లో ఎక్కడొస్తుంది వేజ్ అంటే ఏంది? కంపెనీకి లాభమా నష్టమా? వేజ్ కంపెనీ పే చేస్తుంది వర్కర్స్కి, అది ఆసెట్ అయిపోతుందా కంపెనీకి? అప్పు అవుతుంది. సో కాబట్టి అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంత? 50 రూపీస్. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇవి చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి అడ్జస్ట్మెంట్ ఏంది? రెంట్ ప్రీపెయిడ్ 200, సారీ 100. రెంట్ ఎక్కడ ఉంది కనెక్షన్? ఇక్కడ ఉంది. ఆల్రెడీ 450 ఉంది. ప్రీపెయిడ్ అంటే ఏంటంటే ముందుగానే పే చేసింది, అంటే 450 పే చేసింది ఫస్ట్. రెంట్ ప్రీపెయిడ్ అంటే ముందుగానే పే చేసింది. ముందుగానే అంటే మనం ఎవరికన్నా సరే అమౌంట్ ఇచ్చేసినాం అనుకో. ప్రీపెయిడ్ అంటే ఏంటంటే ముందుగానే ఇచ్చేయడం. ఇచ్చేస్తే ఏం చేస్తాం? మన యొక్క భారం తగ్గుతుందా పెరుగుతుందా? ఇక్కడేమో పెరిగింది అవుట్ స్టాండింగ్ వల్ల. ఇక్కడ ఏమైంది? రెంట్ 450 పే చేయాలి. ముందుగానే మనం ప్రీపెయిడ్ చేసినాం కాబట్టి మన యొక్క ఎక్స్పెండిచర్ పెరుగుతుందా తరుగుతుందా? తరుగుతుంది కదా ప్రీపెయిడ్ అంటే. సో కాబట్టి 100 అంటే మనకు వచ్చేసి ఇక్కడ ఎంత వస్తుందంటే 350. అంతే కదా, ముందు ఇంత ఎక్స్పెండిచర్ ఉండే, ముందుగానే కొంచెం పే చేసుకున్నాం కాబట్టి తగ్గిపోయింది. సో ఈ ప్రీపెయిడ్ చేయడం వల్ల, ముందుగానే పే చేయడం వల్ల అది మనకు అప్ప అసెటా? బాగా ఆలోచించండి. ముందుగానే పే చేసినాం, ముందుగా పే చేసినాం కాబట్టి అది ఎందుకు అప్పు అవుతుంది? మనకు అసెట్ కొన్ని రోజులు ఫ్రీగా ఉండొచ్చు ఆ భారం నుంచి. ప్రీపెయిడ్ రెంట్ మిలిగిపోతేనేమో అది అప్పు కూరుకపోతుంటుంది, అది పెరుగుతూ ఉంటుంది అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే. ముందే కట్టేసినాం కాబట్టి మనకు అసెట్ కొన్ని రోజులు మనం ఇంకా ఈ దరిదాపులకు కూడా రాకుండా ఉంటాం. సో కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ వన్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అనేది ఎక్కడ వస్తుందన్నా? అసలు స్టాక్ అంటే ఏంది? క్లోజింగ్ స్టాక్ ఎక్కడ వస్తుందన్నా? ఇక్కడ వస్తుందన్న. బై ఇక్కడేమో ఓపెనింగ్ స్టాక్, ఇక్కడ క్లోజింగ్ స్టాక్. కాబట్టి మీరు ఫస్ట్ ఈ క్లోజింగ్ స్టాక్ ఇక్కడ రాసేయండి. ఎంత? 8000. ఓకే, ఇలా రాయండి. రాసినాక ఇటు సైడ్ అయిపోయింది. అడ్జస్ట్మెంట్లు ఉండేది 2 సార్లు రాయాలి మన రూల్. సో నెక్స్ట్ ఏంది? ఇక్కడనైనా రాయాలి. బాగా ఆలోచించండి. ఎక్కడ రాస్తారు? నీ దగ్గర స్టాక్ ఉంటే నీకు ఏమైపోతుంది? అది అప్ అవుతుందా ఆస్తి అవుతుందా? ఎప్పుడన్నా దాన్ని అమ్ముకుంటే అసెట్ అవుతుంది కదా. సో క్లోజింగ్ స్టాక్ అనేది అసెట్, కరెంట్ అసెట్. క్లోజింగ్ స్టాక్ అంటే 8000. ఇప్పుడు దీనిని ఇంకా అయిపోయినాయి కదా, మొత్తం తీసేసినాం. వీటిని ఇంకా చూడండి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఒకటి ఈక్వల్గా పెట్టుకోండి, సమానంగా ఉండాలి. పెట్టుకున్నారా? సమానంగా ఇట్లా పెట్టుకున్నాక ఈ రెండిట్లో ఏది పెద్దదో క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే ఇవి 2 పెద్దవి. 24000. అవునా? 16000, 8000 ఎంత? 24000 ఇక్కడ కూడా వేసుకోవాలా. ఈ 24000 నుంచి ఇందు నుంచి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకు అమౌంట్ వచ్చేసి ఎంత వస్తుందంటే 8,950 వస్తుంది. అంటే ఇందులో నుంచి మైనస్ చేయాలి. 6000, 8000, 1050 మైనస్ చేస్తే మనకి 8950 వస్తుంది. అప్పుడు ఇది ఏంటంటే మనకు గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఈ గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అని రాయాలి. ఒకవేళ ఇట్టే రావాల్సిన ఏం రూల్ లేదు. ఒక్కోసారి ఏమొస్తుందంటే, సో మనకు ప్రతిసారి ఇక్కడనే గ్రాస్ ప్రాఫిట్ రావాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా చూసుకోవాలా. ఇవి కూడా ఎక్కువ ఉంటాయి. ఏది ఎక్కువ ఉంటే అది 2 సైడ్లు రాసుకోవాలా. ఇందులో నుంచి మైనస్ చేసుకోవాలి. తక్కువ ఉన్న దాంట్లో ఇటు సైడ్ వచ్చిందంటే గ్రాస్ లాస్ వచ్చినట్టు, ఇటు సైడ్ వస్తే ప్రాఫిట్. ఇక్కడ వస్తుంది అనుకో బై గ్రాస్ లాస్ క్యారీ డౌన్ రాయాల. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2లు బైలు రాయరు, షీట్ ఇది. ఇక్కడనేమో డెబిట్ సైడ్ 2లు రాస్తాం, ఇటు సైడ్ రాసేటప్పుడు బై స్టార్ట్ చేస్తాం. అదొకటి. ఇంక ఇక్కడ వచ్చింది కదా మనకు, ఇది అనేది ఇటు పిఎన్ఎల్కి తీయాలి. ఇక్కడ 2 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ బై వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ అక్కడ క్యారీ డౌన్ కదా, ఇక్కడ వచ్చేసరికి బ్రాడ్ డౌన్ అవుతుంది. బ్రాడ్ డౌన్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఎంత ఉంటే అంత 8,950. ఇప్పుడు ఇంకా ఈ పిఎన్ఎల్ అకౌంట్ సెటిల్ చేయాలి. ఇది రెండిట్లో ఏది ఎక్కువ ఉందో చూసుకోవాలి. చూసుకుంటే ఇదే ఎక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉంటే అటు సైడ్ ఇది ఎక్కువ ఉంది. ఎంత అంటే 9,250. సో 8,950, 300, 9,250, 9,250. ఇందులో నుంచి మనము ఈ అమౌంట్లన్నీ మైనస్ చేయాల్సి ఉంటుంది. డిప్రిషియేషన్ అండ్ మెషినరీ 400, 450, నెక్స్ట్ వచ్చేసి 500, 800. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వాల్యూస్ అన్ని మైనస్ చేస్తే ఇందులో నుంచి ఈ వాల్యూస్ అన్ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఇక్కడ మనకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. నెట్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అంటారు.
ఓకే, మనకి ఎంత వస్తుంది అంటే 6500 వస్తుంది. ఇక్కడనే రావాలని రూల్ లేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ మనకు నెట్ ప్రాఫిట్ మనకు వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి క్యారీ డౌన్లో అవి రాయము. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురానికి క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ రాసినాం. ఇక్కడ ఓన్లీ నెట్ ప్రాఫిట్. ఒకవేళ ఇవి ఎక్కువ ఉన్నాయి అనుకో ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ నెట్ లాస్ వస్తుంది, బై నెట్ లాస్ అని. సో ఇక్కడ మాకు నెట్ ప్రాఫిట్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి ఇంకా ఇప్పుడు ఈ అకౌంట్ అనేది సెటిల్ చేయాలి. సారీ, ఇక్కడ 9450 అవుటర్ కాలంలో రాసుకోద్ది. ఇంకా కొంచెం పని ఉంది. 9450 ఇలా రాసుకొని ఇక్కడ ప్లేస్ ఎక్కువ మిగిలించుకోండి క్యాపిటల్ దగ్గర. తర్వాత ఇక్కడ ఉండేటివి చాలా కిందికి రాసుకోండి, ఇక్కడ ఉంటుంది పని. సో కాబట్టి 9450 ఇక్కడ రాసుకున్నాక దీనికి నెట్ ప్రాఫిట్ యాడ్ చేయాలి. ప్లస్ నెట్ ప్రాఫిట్, లాస్ వస్తే మైనస్ చేయాలి. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో మనకు నెట్ ఎంత వచ్చింది, 6500 వచ్చింది. ఓకే, మనకు వచ్చేసి 9450 అండ్ ఇప్పుడు 6500 అంటే 50, ఇది వచ్చేసి 15,950 వచ్చింది. సో ఇంక ఇక్కడ అయిపోయినాయి కదా, వీటిని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని మనము చూడండి 15,950, 4,550 వీటిని కౌంట్ చేస్తే 20,500 వస్తుంది. అండ్ వీటిని 3,600, 1,500, 4,400, 2,900, 100, 1,000. సో వీటిని కూడా చేస్తే 20,500 వస్తుంది. ఒక్కోసారి ఇవి ఈక్వల్ రాకపోతే సస్పెన్స్ అకౌంట్ అని రాసి ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ అని ఆ బ్యాలెన్స్ అక్కడ రాసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, ఇది చాలా ఈజీ. సో మీకు ఇది ఈక్వల్ వచ్చినా రాకపోయినా సరే మీరు ఈ ప్రొసీజర్ పర్ఫెక్ట్ చేయడం వల్ల మీకు అనేది మార్క్స్ వస్తాయి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కడ ఏది వేసుకోవాలనేది పర్ఫెక్ట్ చూసుకొని ఫస్ట్ వేసుకోండి. తర్వాత అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్స్ కూడా ఇప్పుడు నేను ఏ రకంగా చెప్పిన ప్రాక్టికల్గా ఆ రకంగా ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అండ్ ఇంకో సమ్ చూద్దాము. ఇంకొక సమ్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఓపెనింగ్ స్టాక్, డేటార్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. ఇక్కడ 31 డిసెంబర్ 2013 అంటే క్లోజింగ్ స్టాకు. ఇక మనకు డేటార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు కదా, అందుకోసం ఇంకో సమ్ చూపిస్తున్నా. వేజెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, లేదంటే ఒక్కోసారి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ వస్తుంది. సో వీటన్నిటిని ఎలా డీల్ చేయాలో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అడ్జస్ట్మెంట్స్ ఫస్ట్ ఇక్కడ ఉన్నది మనం ఎంటర్ చేసేసుకుందాం. ఇక్కడ మనకు చూడండి ట్రేడింగ్, ఇంకొకటి ట్రేడింగ్ అండ్ పేనల్ అకౌంట్ ఆఫ్ వాళ్ళు ఇస్తారు పేరు ఫర్ ఇయర్ ఎండెడ్, ఈ డేట్ రాయాలి, ఇయర్ ఎండెడ్ డేట్. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ పేరు యాజ్ ఆన్ డేట్. సో ఇక్కడ లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్, ఇక్కడేమో పర్టికులర్స్ అమౌంట్, ఇక్కడేమో డెబిట్, ఇక్కడేమో క్రెడిట్. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి తొందర రాసేస్తున్నాను. ఓపెనింగ్ స్టాక్ 20,000 ఉంది. సో ఓపెనింగ్ స్టాక్ 20,000, ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ వస్తుంది. ఓపెనింగ్ స్టాక్ 20,000. నేను ఈ రకం మీకు షార్ట్ కట్గా రాస్తున్నా కానీ ఈ రకంగా ఎగ్జామ్లో రాయకండి, పర్ఫెక్ట్ రాయండి. నెక్స్ట్ ఏంది మనకు డేటార్స్. సో డేటార్స్ ఎక్కడ వస్తుంది, అసెట్. సో డేటాకి సంబంధించినవి మనకు బ్యాడ్ డెప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి రాయండి ఆ రకంగా. నెక్స్ట్ ఏంటి, ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అండ్ మెషినరీ ఇక్కడ మనకి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం కిందికే రాసుకోనికి ట్రై చేయండి. ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి ప్లాంట్ అండ్ మెషినరీ 10,000 అడ్జస్ట్మెంట్లు చూసుకొని రాసుకోవాలి. దీనికి కూడా ఉంది కదా ప్లాంట్ అండ్ మెషినరీ. సో ఇక్కడ మీరు ప్లేస్ మిగిలించుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి వేజెస్ ఉంది. వేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేజెస్ ఇక్కడ ఉంది. సో కాబట్టి వేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. వేజెస్ ఎంత మనకు 5,000 ఉంది, లోపల రాసుకోండి. నెక్స్ట్ ఏంటి, శాలరీకి సంబంధించినది కూడా ఉంది. శాలరీకి సంబంధించిన 20,000 ఇక్కడ కింద కదా పిఎన్ఎల్ అకౌంట్. సో శాలరీకి సంబంధించినది మనకు ఎంత వచ్చిందంటే 20,000 ఉంది. నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ 50,000 ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ కూడా ప్రాసెస్ ఉంటుంది. క్యాపిటల్తో 50,000 అవుటర్ ఇన్నర్ కాలంలో రాసుకోవాలి 50,000. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాపిటల్ అయిపోయింది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 30,000. ఏమైనా కనెక్షన్ ఉందా? ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఒక్కోసారి అప్రిషియేషన్ వస్తుంది. అప్రిషియేషన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ప్లస్ అప్రిషియేషన్ అమౌంట్ చేయాలి. అప్రిషియేషన్ అంటే ఇటు సైడ్ వస్తుంది, డిప్రిషియేషన్ అంటే ఇటు వచ్చింది కదా. సో కాబట్టి మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్ 30,000. దానికి సంబంధించింది ఏం లేదు. ఇక ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది ఇటు సైడ్ రాసేసుకొని, సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంటే ఆస్తి 30,000 ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్రెడిటర్స్ అంటేనే ఇక్కడ మనకు ఇది ఎంత 10,000. దీనికి కూడా ఒకసారి ప్రావిజన్ ఫర్ క్రెడిటర్స్ అని వస్తుంది. ఆ రకంగా వస్తే మనం క్రెడిటర్స్ నుంచి మైనస్ చేయాలా. సో ఆ ప్రావిజన్ ఫర్ క్రెడిటర్స్ అంటే ఇటు సైడ్ వచ్చేస్తుంది ఇంకోటి ట్రీట్మెంట్లో. నెక్స్ట్ చూడండి ప్రావిజన్ ఫర్ క్రెడిటర్, బ్యాడ్ డెప్స్. సో బ్యాడ్ డెప్స్ ఇక్కడ 1,000 ఉందా. మీరు బ్యాడ్ డెప్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే
ఇక్కడ చూడండి 2 కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఇక్కడ ఉంది కదా 2 బ్యాడ్ డెబ్ట్స్. ఒకవేళ బ్యాడ్ డెబ్ట్స్ అనేది మనకు ఇక్కడ వస్తే ఈ దీంట్లో వస్తే బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఇంకా రావు. డెబ్ట్స్ అంటే రిసీవబుల్ అమౌంట్, బ్యాడ్ అంటే ఇంకా రావు. 1000 లాస్ కదా, అవునా కదా, లాసు ప్రాఫిట్ ఇక్కడ రాసేది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మేము క్లియర్ ఏమేమి వస్తాయి, ఓపెనింగ్ స్టాక్, వేజెస్, ఫ్రైట్, క్యారేజ్ ఇన్వార్డ్, పర్చేజెస్. ఇక్కడేమో సేల్స్, క్లోజింగ్ స్టాక్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లైబిలిటీస్ అప్పులు వస్తే ఇంకా లాసులు ప్రాఫిట్లు వచ్చేది ఇక్కడనే. సో బ్యాడ్ డెబ్ట్స్ అనేది లాస్ కాబట్టి ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ చూడండి ట్రేడ్ ఎక్స్పెన్సెస్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంది, ఇక్కడనే వస్తాయి. ఇక్కడ మనకు బ్యాడ్ డెబ్ట్స్ సంబంధించిన ఓకే ఇక్కడ వస్తుంది ట్రేడ్ ఎక్స్పెన్సెస్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే ఎక్స్పెన్సెస్ ఏవైనా ఇక్కడ వస్తాయి. క్లియర్గా ఏవే వస్తాయి ఇక్కడ చెప్పినా కదా. ఇంకా ఇటు సైడ్ నేను ఏవైతే చెప్పినానో ఓపెనింగ్ స్టాక్, పర్చేసెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్రైట్, క్యారేజ్ ఇన్వార్డ్, కాటేజ్ ఇన్వార్డ్. సో వాటికి సంబంధించిన ట్రేడ్ ఎక్స్పెన్సెస్ కాదు కదా. క్లియర్గా అక్కడ కొన్ని ఉంటే గుర్తుపెట్టుకోవాలి అదొకటి. ఇంకా అవి కానివన్నీ ఇక్కడ వస్తాయి. ఆ అప్పుల ఆస్తులు ఇటు వస్తాయి. సో ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఎంత మనకు 2500 ఇక్కడ రాసుకోవాలి. కనెక్షన్ ఏం లేదు దీనికి. నెక్స్ట్ వచ్చేసి ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్. ఎక్కడుంది 9500, ఇటు సైడ్ ఉంది. ఇటేమో డెబిట్ సైడ్ అమౌంట్లు, ఇటు సైడ్ ఉన్నాయి క్రెడిట్ సైడ్ అమౌంట్లు. సో కాబట్టి క్రెడిట్ సైడ్ అమౌంట్లు కాబట్టి ఇది ఇంకోటి మీకు ఒకటి విషయం చెప్పడం మర్చిపోయినా, డెబిట్ సైడ్ ఉన్న అమౌంట్లు ఇటు సైడ్ డెబిట్లు వస్తాయి. నెక్స్ట్ అసెట్ సైడ్ వస్తాయి. క్రెడిట్ సైడ్ ఉన్న అమౌంట్లు ఇటన్నా క్రెడిట్ సైడ్ వస్తుంది, మళ్ళీ లైబిలిటీ సైడ్ వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి రాసేటప్పుడు. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అన్నారు. 9500 ఎటు ఉంది, ఇక్కడ ఉంది. వాళ్ళే క్లియర్గా ఎక్కడ ఇచ్చినారు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అని, క్రెడిట్ సైడ్ ఉంది. సో క్రెడిట్ సైడ్ ఉందంటే ఎటు రావాలా, క్రెడిట్ సైడ్ అన్నా అండ్ లైబిలిటీ సైడ్ అయినా, అంటే ఇటు సైడ్ ఇట్లా అండ్ ఇక్కడ. సో ఇటు సైడ్ ఇట్లా ఇక్కడ క్లియర్గా ఏవే ఉన్నాయో ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా ఈ షీట్ అన్నా ఈ దీంట్లో కూడా ఇది అప్పు ఏం కాదు బ్యాడ్ డెబ్ట్స్ అనేది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ రాదు కాబట్టి. సో కాబట్టి బ్యాడ్ డెబ్ట్స్, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ 9500. నెక్స్ట్ చూడండి డిస్కౌంట్ రిసీవ్డ్. ఇక్కడ వస్తుంది. మనం డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటాం. ఇన్కమ్ లాసా, ఇన్కమ్ కదా. డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చేసరికి మనకి ఎంత 500 ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఏమన్నారు వీళ్ళు, పర్చేజెస్ అన్నారు. పర్చేస్ 1 lakh, ఇక్కడ 2 పర్చేజెస్ 1 lakh. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ 1,50,000. ఒకవేళ రిటర్న్లు ఉంటే మైనస్లు వేసుకోవాలి. మైనస్ సేల్స్ రిటర్న్, మైనస్ పర్చేజ్ రిటర్న్ ఇన్నర్ కాలంలో, తర్వాత అవుటర్ కాలంలో. ఇలా సేల్స్ వచ్చేసి ఎంత 1,50,000. నెక్స్ట్ ఏమున్నాయి, క్యాష్, డ్రాయింగ్స్ ఉన్నాయి. ఇంకా అంతే. క్యాష్ వచ్చేసరికి ఇక్కడ వస్తుంది. ఎంత క్యాష్ 10,000, క్యాష్ వచ్చేసి 21,000. ఓకే 21,000. నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి. డ్రాయింగ్ అంటే అప్పు, మనం డ్రా చేసుకుంటున్నాం కాబట్టి. అంటే 10,500. డ్రాయింగ్స్ అంటే ఏం లేదు, మనకు ఇక్కడ క్యాపిటల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాడ్ చేస్తాం, మళ్ళీ ప్లస్ నెట్ ప్రాఫిట్ మైనస్ డ్రాయింగ్స్ మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా మైనస్ చేయాలి. అది ప్రొసీజర్. ఇక్కడ లైబిలిటీస్లో ఫస్ట్ స్టెప్ చేసేది క్యాపిటల్ ప్లస్ నెట్ ప్రాఫిట్ మైనస్ డ్రాయింగ్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అడ్జస్ట్మెంట్లు వస్తే ఇక్కడ మనం డ్రాయింగ్స్తో పాటు మళ్ళీ వీటికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా ఇక్కడ మైనస్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మైనస్ డ్రాయింగ్స్ చేస్తాం కదా, మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఇది. సో నెక్స్ట్ చూడండి అడ్జస్ట్మెంట్లు చూద్దాం. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వస్తే ఇక్కడ మైనస్ చేస్తాం కదా అడ్జస్ట్మెంట్లో వస్తే. సో అడ్జస్ట్మెంట్లో వస్తే మనం ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనే మైనస్ చేస్తాం కదా. ఇప్పుడు డ్రాయింగ్స్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుందంటే అది ప్రాఫిటే కదా. ఇక్కడ వస్తుంది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఏమో ఇప్పుడు క్యాపిటల్ అనేది మనకు అప్పు ఉంది ఆల్రెడీ. సో దాని మీద మనకి ఇంకా ఏమంటారు అప్పు పెరుగుతుంది కదా ప్లస్ చేస్తే. ఇక్కడ ప్లస్ చేస్తాం కదా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అప్పు మీద ఇంకా పెరుగుతుందంటే మనకు అది ఎక్స్పెండిచర్ అని ఇటు సైడ్ రాసినాము. దీంట్లో ఇది మైనస్ చేస్తున్నాం అంటే కొంచెం ఊరట అని అర్థం. కాబట్టి ఆటోమేటిక్గా ఇటు సైడ్ రాదు, ఇక్కడ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ పర్సంటేజ్ అమౌంట్ లేదంటే ఆ అమౌంట్ ఇక్కడ వస్తుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అటువంటివి కూడా రావచ్చని నేను చెప్తున్నాను, నాకు గుర్తుకొస్తున్నటువంటి ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. చూడండి స్టాక్ వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్లు చూద్దాం. ఇంకా అయిపోయినాయి అవన్నీ. స్టాక్ ఆన్ 31st December అంటే క్లోజింగ్ది డేట్ ఇచ్చినారు. అంటే ఏంటి క్లోజింగ్ది డేట్ ఇచ్చిందంటే క్లోజింగ్ స్టాక్ అని అర్థం. 25,000 ఇచ్చినారు. సో క్లోజింగ్ స్టాక్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది 25,000.
సో క్లోజింగ్ స్టాక్ 25,000 ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఇటు సైడ్ అయిపోయింది కదా ప్యాటర్న్. సో ఇది ఇంకా నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో రావాలి. ఈ ప్యాటర్న్లో ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. అసెట్ కదా క్లోజింగ్ స్టాక్ 25,000 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మేక్ ఏ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ అని వచ్చింది. నెక్స్ట్ వన్ ఏంటంటే మేక్ ఏ ప్రావిజన్ ఆఫ్ 5% ఆన్ డెటార్స్ అని వచ్చింది. అండ్ ఫర్దర్ బ్యాడ్ డెబ్ట్స్ రిటర్న్ ఆఫ్ 2,000. ఇది వచ్చినప్పుడు ఇది చాలా ఈజీ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. బ్యాడ్ డెబ్ట్స్ అనేటివి అంటే మనకు డెటార్స్ అమౌంట్ మనం ఎక్కడ రాసుకున్నాం 20,000 అవునా. సో ఇందులో నుంచి వీళ్ళు ఏమంటున్నారంటే బ్యాడ్ డెబ్ట్స్ అంటున్నారు, మళ్ళీ ప్రావిజన్ ఫర్ 5% ఆన్ డెటార్స్ అంటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డెటార్స్ మీద బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఇవి రావు అని అర్థం. సో డెటార్స్ మీద మనం ఏం చేస్తాం? ప్లస్ చేసుకుంటాం, మైనస్ చేసుకుంటాం. బ్యాడ్ డెబ్ట్స్ మైనస్ ఎంత 2,000. ఫస్ట్ పర్సంటేజ్ది మైనస్ చేసుకోం. పర్సంటేజ్ ఏంటంటే ఏమో రావచ్చు రాకపోవచ్చు, అంటే డౌట్ ఉంది నాకు 5%. బ్యాడ్ అంటే ఇంకా రావని అర్థం. ఫస్ట్ ఏవి రావో అవి మైనస్ చేసుకుంటాం. ఎంత 18,000. ఫస్ట్ బ్యాడ్ డెబ్ట్స్ ఉంటే బ్యాడ్ డెబ్ట్స్ మైనస్ చేసుకోండి, తర్వాత పర్సంటేజ్ ఇది మైనస్ చేసుకోవాలి. పర్సంటేజ్ది ఎంత? 5%. ప్రావిజన్ ఆఫ్ 5% ఆన్ డెటార్స్. సో ఇప్పుడు డెటార్స్ 5% చేయాలి. దేని మీద చేస్తావు? 20,000 మీద చేస్తావా? అది ఎందుకు ఇది మైనస్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక మెషినరీ ఉందనుకో, మెషినరీకి ఏ వాల్యూకి అమ్ముతావు? నువ్వు ఫస్ట్ పర్చేజ్ చేసిన అమౌంట్కి ఎవరికన్నా అమ్మితే వాళ్ళు కొంటారా? అప్పుడు అంటే పర్చేజ్ చేసినావు. ఇప్పుడు అనేది నువ్వు 4-5 సంవత్సరాలు యూజ్ చేసినావు. ఆ వాల్యూకి నేను ఎందుకు కొంటా? నువ్వు పర్చేజ్ చేసిన అమౌంట్కి నేను ఎందుకు పర్చేజ్ చేస్తా? డిప్రిసియేషన్ డిక్రీజ్ అయింది కాబట్టి ఇప్పుడున్న వాల్యూకి కొంటా అంటారు. అట్లనే ఇక్కడ డెటార్స్ 20,000 ఉంది. ఈ 2,000 రావనుకున్నాం, 18,000 ఉన్నాయి. సో ఈ 18,000 మీద 5% డౌట్ ఉందని అర్థం. 20,000 మీద కాదు. ఆల్రెడీ 2,000 కట్ అయిపోయినాయి. మళ్ళీ 18,000 మీద 5% డౌట్ ఉందని అర్థం. కాబట్టి ఇవి వాళ్ళు ఒకవేళ ఒక్కసారి ఇది ఫస్ట్ ఇచ్చి ఇది ఇచ్చినారు, ఇది వేసి ఇది వేయకండి. ఫస్ట్ ఇది మైనస్ చేసి ఇది చేయండి. ఒకవేళ ఇది లేకపోతే డైరెక్ట్ చేయండి. బ్యాడ్ డెబ్ట్స్ లేదనుకో అప్పుడు డైరెక్ట్ ఇది. సో ఈ 18,000 మీద సో కాబట్టి మనకు ఈ 18,000 మీద ఎంత అన్నారు వాళ్ళు? 5% అన్నారు. సో 10% అంటే 1,800, 5% అంటే 900. సో 900 వస్తుంది. ఇప్పుడు ఇంకేమన్నా ఉన్నాయా చూసుకోండి డెటార్స్ మీద. బ్యాడ్ డెబ్ట్స్, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్, ఇంకా అంతే కదా. ఈ పౌటర్ కాలంలో వేసేయండి. 18,000లా మనకు 900 పోతే ఎంత వస్తుందంటే 17,100 వస్తుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే అడ్జస్ట్మెంట్లు ఉండేది 2 సార్లు వేయాలి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి? 1, 2. ఇవి 2 ఉన్నాయి. ఇవి 2 సార్లు వేయాలి. అంటే అమౌంట్లు ఏవి? 2,900 2 సార్లు వేయాలి, అవునా కదా. సో అవి 2,900 మనకి ఏమవుతాయి? ప్రాఫిటా లాసా? ఈ 2,000 లాసే, ఈ 900 లాసే. కాబట్టి ఇక్కడ రాసుకోవాలి అవి 2. 2 బ్యాడ్ డెబ్ట్స్ ఎంత? 2,000 లాసే. మళ్ళీ వచ్చిన ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఎంత వచ్చింది మనకు అక్కడ? 900. సో అడ్జస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి 2 సార్లు రాసుకోవాలా. అడ్జస్ట్మెంట్లో ఇది ఉంది, ఇది ఉంది. అవి 2 మన క్లాస్ కాబట్టి ఇక్కడ రాసేసుకున్నాం, అంతే సింపుల్. అండ్ నెక్స్ట్ చూద్దాం. 10% డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అండ్ మెషినరీ మీద 10% అంటే మీరు డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ రాయండి. సో నేను డైరెక్ట్ ఈ రకంగా చేస్తున్నాం. అంటే డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అని రాసి కింద 10/100 × 10. సో 1000 అంతే కదా. 10,000 అంటే నెక్స్ట్ 9,000 అవుటర్ కాలంలో వేయాలి. సో ఇదన్నీ 2 సార్లు రాయాలి మన రూలు. సో డిప్రిసియేషన్ అంటే నీకు ప్రాఫిట్ ఉన్నట్ట లాస్ ఉన్నట్ట? డిప్రిసియేషన్ అంటే లాసే కదా. సో కాబట్టి మనకు ఎంత అమౌంట్ వేస్తావు? అడ్జస్ట్మెంట్లో అయితే ఏదైతే ఉందో ఆ అమౌంట్ రాసుకోవాలి. అంటే అడ్జస్ట్మెంట్లో ఏదైతే 10% ఇస్తున్నారో అదే 2 సార్లు రాయాలి. కట్ 1000 ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ అయిపోయింది. ఇంకేమున్నాయి చూడండి. అవుట్ స్టాండింగ్ సేల్స్ మ్యాన్ శాలరీ అంట. సేల్స్ నీకు శాలరీ ఎంత ఉంది? 5,000 అవుట్ స్టాండింగ్ ఉందన్నారు. సో శాలరీ ఆల్రెడీ నువ్వు 20,000 పే చేయాలి. ఇంకా మిగిలించుకున్నావు పే చేయకుండా. అవుట్ స్టాండింగ్ పెరిగిందా లానా? 20,000 ముందు పే చేయాలా?
మళ్ళీ 5,000 యాడ్ అయింది 25,000. సో ఇది ఇంకోసారి రాసుకోవాలి. అవుట్ స్టాండింగ్ అంటే ఏంది? అవుట్ స్టాండింగ్ శాలరీ అంటే ఎప్పటికైనా అది వాళ్ళకి పే చేయాలన్నా తప్పించుకుంటావు, పే చేయాల్సిందే కదా, తప్పే కదా, తొందర రికవరీ కనుక చూసుకుంటావు 5,000. సో అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంది ఇంకా చూసుకోండి. వేజెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. వేజెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ నథింగ్ బట్ వేజెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏంటంటే 2,000 ఇచ్చినారు కదా, వేజెస్ ఎక్కడుంది మనకు? ఇక్కడ ఉంది 5,000. వేజెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అంటే ప్రీపెయిడ్ అనమాట. అడ్వాన్స్ అంటే ఏంది? ముందుగానే పే చేసినావు, పే చేసినప్పుడు యాడ్ చేసుకుంటావు అవుట్ స్టాండింగ్ లాగా. నా బరువు తగ్గిందని మైనస్ చేసుకుంటావు. అవుట్ స్టాండింగ్ వేజెస్ యాడ్ చేసుకుంటే ఇంక్రీజ్ అయిపోతుంది నీ అప్పు. నువ్వు ముందుగానే అడ్వాన్స్ పే చేసినావు కాబట్టి ఎవరన్నా ఏం చేస్తారు? మైనసే కదా చేసుకునేది. ప్రాక్టికల్గా ఆలోచించండి. 3,000 వచ్చింది. ఇది 2 సార్లు రాయాల ఇంతది. సో వేజెస్ నువ్వు అడ్వాన్స్ పే చేస్తే నాకు అప్పులే అమ్మాయా అనుకుంటావా, ఫ్రీగా ఉంటావా ప్రీపెయిడ్ లాగా? ఇక్కడ ఎంత? 2,000. ఓకే. ఒక్కోసారి ఏమిస్తారంటే మనకు అడ్జస్ట్మెంట్లో ఇంకా చాలా ఉంటాయి, నేను కొన్ని చెప్తున్నాను నాకు గుర్తుకొచ్చిన. వేజెస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటారు. వేజెస్ అడ్వాన్స్గా రిసీవ్ చేసుకున్నావు, అప్పుడు ఏం చేస్తావు? అడ్వాన్స్గా రిసీవ్ చేసుకున్న అమ్మాయి అంటే వేజెస్ అడ్వాన్స్గా వేజెస్ అని కాదు కానీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని వస్తుంది. ఇంట్రెస్ట్ వేజెస్ అడ్వాన్స్గా రిసీవ్ చేసుకోవడం కాదు కానీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ వస్తుంది. ఏదన్నా అనుకో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అడ్వాన్స్గా నువ్వు ముందే ఏదన్నా ఒకటి రిసీవ్ చేసుకున్నావు ఇంకా ఏం చేస్తావు? నాది కాదని మైనస్ చేసుకుంటావు. అయినా నాకు వచ్చిందని ఏం చేస్తావు? ప్లెజ్ చేసుకుంటావు, అవునా కదా? అంటే వేజెస్ ఇయర్ వాళ్ళకి వర్కర్స్ పే చేస్తావు కాబట్టి మనకి ఇంట్రెస్ట్లు వస్తాయి. డిస్కౌంట్ రిసీవ్డ్ అని. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అన్నారు అనుకో, ఇది ఏం చేస్తాం? 500 లోపల పెట్టేసి ఇంకా వచ్చిన ఇంట్రెస్ట్ని యాడ్ చేసేసుకుంటాం. ఇక్కడ వచ్చిందిలే అని, ప్రాఫిట్ వచ్చిందిలే అని. తర్వాత వీళ్ళకి వచ్చేసరికి ఏం రాసుకుంటావు? అసెట్ రాసుకుంటావు. ఎప్పటికన్నా వాళ్ళకి గట్టాలు కాబట్టి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లైబిలిటీలో పెట్టుకుంటావు. ఓకే. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇదేమో ప్లెజ్ చేసేసుకుంటావు, అమ్మయ్య నాకు వచ్చింది ఇన్కమ్ అని ఇక్కడ. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం కట్టాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇది అంటే మనకు ఎక్స్పెన్సెస్ ఏమో పెయిడ్ ఇన్ అడ్వాన్స్ వస్తుంది. సో ఇది ఇక్కడేమో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఇన్కమ్లు మనం రిసీవ్ చేసుకుంటే ఏదైనా డిస్కౌంట్లు కానీ మన ఇన్కమ్లు కానీ ఏమైనా రిసీవ్ చేసుకుంటే అది ప్రొసీజర్ ఉంటుంది. సో మనకి ఇంకా సమ్ములు అయితే ఇక్కడ వరకు ఉన్నాయి, ఇంకా అన్నీ అయిపోయినాయి కదా. మనము క్లోజింగ్ స్టాకు ఇవి 2 అయిపోయినాయి, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. సో ఇంకా మనం సెటిల్ చేసేసుకోవాలా. ఒకసారి చూడండి, డేటార్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళండి, పిఎన్ఎల్కి పోకండి. ఫస్ట్ మై సజెషన్, ఫస్ట్ బ్యాడ్ డెబ్ట్స్ అడ్జస్ట్మెంట్లు ఉంటాయా, ఆ 2,000 మైనస్ చేయండి. ఒకవేళ బ్యాడ్ డెబ్ట్స్ లేకపోతే దీని మీదే వేయాల, ఇవి మైనస్ చేసి ఇది వేయండి. ఇవి 2 మళ్ళీ ఎక్స్పెండిచర్ కాబట్టి అట్లా రాసేస్తాం. అంతే, ఏం లేదు దీని మీద. మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూడు, దీనిని కలిపి ఏమేమో ఆగం చేయకండి. ఇది ఏంది ఇక్కడ ఇచ్చినారు, ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి డైరెక్ట్ అటు సైడ్ రాసేసుకున్నాం. ఇక్కడ ఉండేటివి మాత్రమే 2 సార్లు రాసుకున్నాను అంతే. దాంట్లో చూసి దాంట్లో కలిపి ఏం చేయాలన్న ఆలోచించకండి. అందుకే ఫస్ట్ ఇవి ఉండేటివి చేయండి అని చెప్పేది. దీనికి ఏం కనెక్షన్ లేదు. ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ పెట్టినా నేను కనెక్షన్, వీటిని ఇవి 2 సార్లు రావాలి కాబట్టి ఇటు సైడ్ రాసేసుకున్నాను అంతే. ఇంకేమున్నాయి? సో ఇవి నెక్స్ట్ ఒక్కోసారి క్రెడిటార్స్కి కూడా పర్సంటేజ్ ఇస్తారు. పర్సంటేజ్ ఇస్తే ఏం చేయాలా? ఇక్కడ డేటార్స్కి ఎట్లా మైనస్ చేసినావో క్రెడిటార్స్కి అట్లనే మైనస్ చేయాలా. మైనస్ చేసి ఇక్కడ మనకు అప్ అనేది తగ్గుతుంది. ఈ అప్ అనేది తగ్గుతుంటే ఇటు వస్తుంది ప్రాఫిట్ కదా మనకు. ఇక్కడ మన ఆస్తులు తగ్గుతున్నాయి, కరిగిపోతున్నాయి కాబట్టి ఇటు సైడ్ రాసినాం. అది అంతే. సో ఇంకా ఇది సాల్వ్ చేసేసుకుందాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవి రెండిట్లో ఏది పెద్దగా ఉందో చూసుకుందాం. ఈ రెండిట్లో ఇవి 1,75,000 ఇటు సైడ్ ఉంది, 1,50,25. ఓకే, ఇది 1,75,000. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన మ్యాటర్ రాయండి. ఒక్కోసారి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే క్లోజింగ్ స్టాక్ ఇక్కడ వస్తుంది. వస్తే ఏం చేస్తారు? క్లోజింగ్ స్టాక్ ఇక్కడ కాబట్టి ఇక్కడ రాస్తారు. వీటిని కంపారిజన్ చేసుకోకండి. ఇక్కడ ఉండేటివన్నీ నేను ఏ రకంగా అయితే ఫస్ట్ ఎంటర్ చేసినానో ఆ రకంగా ఎంటర్ చేసి అడ్జస్ట్మెంట్లో కనెక్షన్ ఉండేటివి కొంచెం ప్లేస్ వదిలిపెట్టుకొని వీటి పని పట్టండి. తర్వాత వీటిని చూసుకుంటుంటే ఇది ప్లస్ ఇది మైనస్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఇవి మైనస్ చేసుకోవాలా. 1,75,000 21 lakh, నెక్స్ట్ 3,000.
సో 1,52,000 వస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకు 2 గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అని వస్తుంది. ఇక్కడేమో బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ అని వస్తుంది. ఎంత 52,000. నెక్స్ట్ ఇవి మనకు ప్రాఫిటే రావాల్సిన రూల్ లేదు, రెండు క్యాలిక్యులేట్ చేసుకొని ఒక పెన్సిల్దా ఒక దగ్గర రాసుకోండి, ఎందుకైనా మంచిది. ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే నెక్స్ట్ 52,000 అండ్ 9,500. సో మనకి ఇది అనేది రెండు సైడ్లు రాసినాం. ఈ వాల్యూస్ మైనస్ చేస్తే మనకు 29,600 నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఇటు సైడ్ వస్తే నెట్ లాస్ వచ్చినట్టు. సో ఇది ఎక్కడ నేను యాడ్ చేయమన్నా, ఇక్కడ యాడ్ చేయమన్నా. యాడ్ నెట్ ప్రాఫిట్ ఎంత మనకు 29,600 వచ్చింది. సో 29,600 అంటే 600 9 5 6 7 ఇది. నెక్స్ట్ ఏంది ఇవి క్యాపిటల్ నెట్ ప్రాఫిట్ యాడ్ చేయాలి లెస్ డ్రాయింగ్స్. సో ఈ డ్రాయింగ్స్ అనేది మైనస్ చేయాలి ఇందులో నుంచి. సో 79,600లో నుంచి 10,500 మైనస్ చేస్తే మనకు 00651 69,100 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవి అనేది సెట్ చేసుకుందాం. సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే ఇటు సైడ్ ఏమో 1,04,100 వచ్చింది. అండ్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. 69,100 ప్లస్ 10,000 ప్లస్ 5,000 ఎంత వచ్చింది మాకు 84,100 వచ్చింది. అంటే ఇంబ్యాలెన్స్ వచ్చింది, 84,100 వచ్చింది. సో మనకి ఇక్కడ వచ్చింది ఎంతేమో 1,04,100 వచ్చింది. మనకి ఎంత వచ్చింది 84,100 వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత గ్యాప్ వచ్చినట్టు మనకు 84,100 మైనస్ 1,04,100 అంటే 20,000 గ్యాప్ వచ్చింది. త్రీని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 69,100 10,000 5,000 యాడ్ చేస్తే 84,100 వచ్చింది. సో ఇక్కడేమో మనకు 1,04,000 వచ్చింది. సో మనం ఇట్లున్నప్పుడు సస్పెన్స్ అకౌంట్ అనేది యూజ్ చేసింది. అంటే 84,100లో నుంచి ఈ 1,04,100 అనేది మైనస్ చేస్తే 20,000 వచ్చింది. సో ఇక్కడ మనం 20,000 ఇట్లా ప్రతిసారి రాదు, ఒక్కోసారి డిఫరెన్స్ వస్తుంది, అప్పుడు సస్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో ఈ రకంగా క్వశ్చన్స్ అనేటివి వీటి మీద అడుగుతారు. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఒకసారి మీకు ఇవి ఎటు సైడ్ వస్తాయో చూపిస్తున్నాను ప్రతిదీ. డ్రాయింగ్స్ ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ వస్తుంది డ్రాయింగ్స్. క్యాపిటల్ యాడ్ నెట్ ప్రాఫిట్ లెస్ డ్రాయింగ్స్ ఇక్కడ వస్తుంది. అండ్ నేను ఇంకొకటి ఏం చెప్పాను, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ ఉంటుందని చెప్పినా కదా. సో అది ఇక్కడ అడ్జస్ట్మెంట్లో వచ్చినప్పుడే 2 సైడ్స్ రాసుకోవాలి కాబట్టి ఒకటేమో ఇక్కడ రాసుకుంటాం, ఇక్కడ ఇటు సైడ్ రాసుకుంటాం, ఒకటేమో ఇక్కడ రాసుకుంటాం కదా. కానీ ఒకవేళ మనకు క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ వచ్చిందనుకో, సో ఇక్కడ వచ్చినప్పుడు నేనేం చెప్పినాను, బై క్లోజింగ్ స్టాక్ అని ఇక్కడ రాసుకోమని చెప్పినా కదా. కాదు, అది తప్పు, బై మిస్టేక్ అట్లా చెప్పినాను. ఇక్కడ రాసుకోవద్దు. ఒకవేళ ఇటు సైడ్ క్లోజింగ్ స్టాక్ వచ్చిందనుకో అది అసెట్ అంటే ఏంటంటే కరెంట్ అసెట్ కదా, స్టాకు క్యాషు. సో అవన్నీ కూడా మనము ఈ అసెట్ సైడ్ రాసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మోర్ దాన్ 1 ఇయర్ ఉంటాయి, విత్ ఇన్ 1 ఇయర్ ఉంటాయి. కరెంట్ అసెట్స్ ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి మీరు ఫార్మాట్ కూడా చూడండి, ఒకసారి మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఫార్మాట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ అసెట్స్ అంటే లూజ్ టూల్స్, స్టాకు, క్లోజింగ్ స్టాకు ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి మనకు ఇక్కడ వచ్చిందనుకో క్లోజింగ్ స్టాక్ అసెట్ అయిపోతుంది, ఇక్కడ వచ్చిందనుకో అసెట్ అయిపోతుంది. అండ్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ వస్తుంది అని చెప్పిన, క్లోజింగ్ స్టాక్ సేల్స్ వస్తాయని చెప్పిన కదా, అక్కడ వస్తుంది. అదొకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ అంటే నెక్స్ట్ సన్ క్రెడిటర్స్ అంటే లైబిలిటీ, డేటార్స్ అంటే అసెట్ సైడ్ రాసుకోవాలి. బిల్స్ రిసీవబుల్ అంటే ఏంది అసెట్, బిల్స్ రిసీవబుల్ అనే డేటార్ అని ఒకటి. ఓకే, ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది. ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచర్
అది క్యాష్ ఇన్ హ్యాండ్ కరెంట్ అసెట్, మెషినరీ ఫిక్స్డ్ అసెట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంది? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే లయబిలిటీ. అంటే మనం ఓవర్గా ఏమంటారు డ్రాఫ్ట్ చేసినాము, తీసుకున్నాం. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనం అప్పు ఎప్పుడన్నా తీరవలసిందే కదా. సో మనకు ఇక్కడ మీరు ఫార్మాట్ కావాలంటే చూసుకోండి. అదే ఇక్కడ వస్తుంది కరెంట్ లయబిలిటీస్లో ఏముంటాయంటే మనకి ఇది సెక్యూర్డ్ లోన్ కరెంట్ లయబిలిటీస్ అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్, పేయబుల్స్ అండ్ క్రెడిటర్స్ ఉంటాయి. సెక్యూర్డ్ డిబెంచర్లు కూడా మనకు లయబిలిటీస్. డిబెంచర్లు అన్నా షేర్ హోల్డర్ ఫండ్స్ అన్నా మనకు లయబిలిటీస్. క్యాపిటల్ అంటేనే ఏంది మనకు లయబిలిటీ సైడ్ రాసుకున్నాం కదా. సో షేర్ క్యాపిటల్ అంటేనే మనకు షేర్ క్యాపిటల్ అని అర్థం. ఓకే, షేర్ క్యాపిటల్ మనం ఇక్కడ రాసుకుంటాం కదా, క్యాపిటల్ అని, షేర్ క్యాపిటల్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకు డిబెంచర్లు. ఓకే, డిబెంచర్లు అంటే ఇవి సెక్యూర్డ్ లోన్స్. సో ఇవన్నీ కూడా మనకు లయబిలిటీస్ అవుతాయి. అండ్ ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది లయబిలిటీ. పర్చేసెస్ అనేది ట్రేడింగ్లో వస్తుంది, సేల్స్ అనేది ట్రేడింగ్లోనే క్రెడిట్ సైడ్ వస్తుంది, ఇదేమో డెబిట్ సైడ్ వస్తుంది. రిటర్న్ ఇన్వార్డ్ అన్నారు. సో రిటర్న్ ఇన్వార్డ్ అంటే ఏం చేయాలి మనము? రిటర్న్ ఇన్వార్డ్ అంటే మన దగ్గరకు వస్తుంది, మనం అంటే రిటర్న్ మన దగ్గరకు వస్తుంది. ఇన్ అంటే మన లోపలికి వస్తుంది. సో లోపలికి వస్తుంది అంటే అర్థమైంది, మనము సేల్ చేసినాము, వాళ్ళకి నచ్చలేదని కొన్ని మన దగ్గరకు వచ్చాయి అంటే సేల్స్ రిటర్న్ అని అర్థం. సో మనం రిటర్న్ అవుట్వర్డ్ అంటే ఏంది? మనం పర్చేజ్ చేసినాం, మనవి అవుట్ బయటకు పంపించినాం, పర్చేజ్ రిటర్న్ అని వస్తుంది. సో ఇది సేల్స్. ఇక్కడ అది చూడండి ఈ రకంగా లెస్ సేల్స్ రిటర్న్. ఈ రకంగా నేను ఏదైతే చెప్పానో ప్రొసీజర్ ఇక్కడ సేల్స్ అండ్ సేల్స్ రిటర్న్ చేసి నెక్స్ట్ అది క్యాలిక్యులేట్ చేశాక అవుటర్ కాలంలో వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆఫీస్ శాలరీస్. శాలరీస్ అంటే ఎక్కడ వస్తుంది? పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. కమిషన్. సో కమిషన్ అంటే ఇది ఎక్స్పెన్స్ కదా, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్. డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటాం. డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటే ఎటు వస్తుంది? మన ట్రేడింగ్ అకౌంట్లో పర్టికులర్గా ఇన్ని ఉంటాయని చెప్పిన అవే ఉంటాయి, ఇంకా మిగిలినవన్నీ ఉండేది అసెట్స్, లయబిలిటీస్. పిఎన్ఎల్ అకౌంట్లో ప్రాఫిట్ సైడా డెబిట్ సైడా క్రెడిట్ సైడ్ అనేది ఉంటుంది. సో డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటే మనకి ఏంటి? ప్రాఫిట్ కదా, కాబట్టి అదే ఇక్కడ చూడండి పిఎన్ఎల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది డిస్కౌంట్ రిసీవ్ అంటే. బిల్స్ పేయబుల్. సో బిల్స్ అట్లనే మీరు బిల్స్ పే చేస్తున్నాం కదా, నాకు వచ్చేసి బిల్స్ పేయబుల్ వచ్చేసి లాస్ కదా అని ఇక్కడ డెబిట్ సైడ్ పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేయకండి. బిల్స్ పేయబుల్ అంటే కరెంట్ లయబిలిటీ, బిల్స్ పేయబుల్ అంటే క్రెడిటర్స్ అని అర్థం. ఓకే, ఇప్పుడు బిల్స్ రిసీవబుల్ అంటే ఏంది? కరెంట్ అసెట్ అంటే డేటార్స్ లైక్. సో అట్లాగే బిల్స్ పేయబుల్ అంటే క్రెడిటర్స్ అని అర్థం. సో ఇవి కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, మెయిన్ ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ లయబిలిటీస్ మీరు తెలుసుకున్నారనుకో ఇది పర్ఫెక్ట్గా వేయచ్చు. సో ఇక్కడ ఫర్నిచర్ ఉంది, మోటార్ వెహికల్ ఉంది, ఇవన్నీ అసెట్స్. సో వెహికల్, ఫర్నిచర్ ఇవన్నీ కూడా ఒకసారి కొంటాం మనం లైఫ్ లాంగ్, ఒక 6, 7, 8 ఇయర్స్ అట్లా పడి ఉంటాయి అసెట్లు, ఫిక్స్డ్ అసెట్లు. బిల్డింగ్ కూడా క్యాపిటల్ అనేది లయబిలిటీ సైడ్ వస్తుంది. బ్యాడ్ డెబ్ట్స్ అనేది మనకి ఇది ఇచ్చినారు కాబట్టి బ్యాడ్ డెబ్ట్స్ యాస్టీజ్ ఏంది? బ్యాడ్ డెబ్ట్స్ అంటే డెబ్ట్స్ రావు బ్యాడ్ అంటే. సో అప్పుడు ఆటోమేటిక్గా పిఎన్ఎల్ అకౌంట్ మనకు డెబిట్ సైడ్ వస్తుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ పిఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ సైడ్. సన్రీ డేటార్స్ అసెట్, సన్రీ క్రెడిటర్స్ వచ్చేసి లయబిలిటీ. ఓపెనింగ్ స్టాకు ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. పర్చేజెస్ సేల్స్. పర్చేజెస్ వచ్చేసి డెబిట్ సైడ్, సేల్స్ వచ్చేసి క్రెడిట్ సైడ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ వచ్చేసి లయబిలిటీ. అడ్వర్టైజింగ్ వచ్చేసి ఎక్స్పెండిచర్. అడ్వర్టైజింగ్ అంటే ఎక్స్పెండిచరే కదా, ఎటు సైడ్ వస్తుంది? అడ్వర్టైజింగ్ ఇస్తే మనకు ఎక్స్పెండిచరే కదా, ఎటు సైడ్ వస్తుంది అంటే పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. సో క్యాష్, అసెట్, ఇన్సూరెన్స్ వచ్చేసి ఏంది? మనకి ఇన్సూరెన్స్ మనం కడుతున్నామంటే మనకు అదేంది? ఎక్స్పెండిచరే కదా. సో కాబట్టి ఇది మనకు వచ్చేసి డెబిట్ సైడ్ వస్తుంది పిఎన్ఎల్ అకౌంట్లో. అండ్ శాలరీస్ డెబిట్ సైడ్. మెషినరీ వచ్చేసరికి మనకు అసెట్. క్లోజింగ్ స్టాక్ ఇక్కడ వచ్చింది కాబట్టి 2 సైడ్లు వస్తుంది. అసెట్లు వస్తుంది ఒకటేమో ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్. సో ముందుగానే పే చేస్తున్నాం కాబట్టి ఇది అసెట్ కాబట్టి అసెట్లో ఈ అమౌంట్ రాయాలి. అండ్ ప్రీపెయిడ్ ముందుగానే పే చేస్తున్నాం కాబట్టి కొంచెం బర్డెన్ తగ్గుతుంది కాబట్టి మైనస్ చేయాలో చెప్పినా కదా ఇది ఇన్సూరెన్స్ దగ్గర. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ 1000 అన్నారు. సో వీళ్ళు 1000 అన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏం చేస్తాము చెప్పిన కదా, డేటార్స్ నుంచి బ్యాడ్ డెబ్ట్స్ మైనస్ చేస్తే ఇంత వస్తుంది. ఇది అవుటర్లో ఇంకేం లేదు కదా ఇక్కడ. సో ఇక్కడ ఉండేది 2 సార్లు రాయాలి కాబట్టి ఇక్కడ ఏదైతే రాసుకున్నామో బ్యాడ్ డెబ్ట్స్ అది అనేది డెబిట్ సైడ్ పిఎన్ఎల్ అకౌంట్లో వేయాలి అంతే. అండ్ డిప్రిషియేట్ ఇంకా నెక్స్ట్ ఇటువంటివి ఏం లేవు కదా, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఇటువంటివి కాబట్టి ఇది డైరెక్ట్ అవుటర్ కాలంలో వేయాల్సి ఉంటుంది. డిప్రిషియేట్ మెషినరీ బై 10%. సో మెషినరీ దగ్గర మీరు ముందే ఇవి రాసుకునేటప్పుడు ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్స్ కనెక్షన్ ఉందో వాటికి ఏమంటారు ఇన్నర్ కాలంలో వేసుకోండి. ఎందుకంటే సమ్
అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇంకా వాటికి సంబంధించినది చేయాలా. ఇక్కడ మనకు అసెట్ ప్లాంట్ అండ్ మెషినరీ ఇక్కడ డిప్రిసియేషన్ మైనస్ చేసి అండ్ బ్యాలెన్స్ అనేది అవుటర్ కాలంలో ఇలా ఇది అనేది 2 times వస్తుంది కాబట్టి ఇది మళ్ళీ డిప్రిసియేషన్ అండ్ మెషినరీ అనేది మనకి ఎక్స్పెండిచర్ కాబట్టి P&L అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. శాలరీస్ అవుట్ స్టాండింగ్ సో మిగిలిపోయినాయి శాలరీస్ కట్టలేదు అది అనేది మనకు అసెట్ అవుతుందా లయబిలిటీ అవుతుందా, లయబిలిటీ కదా ఎప్పటికైనా కట్టాల్సింది అవుట్ స్టాండింగ్ శాలరీ ఇక్కడ వస్తుంది. సో ఇంకోటి రెండు సైడ్లు వస్తుంది కాబట్టి సో శాలరీకి కనెక్షన్ ఎక్కడ ఉంది అక్కడ మనం ముందే స్పేస్ అనేది మిగిలించుకుని ఉంటాం కదా. సో అక్కడ ఏం చేయాలంటే వాటిని యాడ్ చేయాలి. ఇప్పటికీ ఇంత కట్టలేదంటే ఇంత పడింది ఇంత ఎక్స్పెండిచర్ మనం అనేది కట్టవలసి ఉంటుంది. సో ఈ రకంగా మీరు 2 sides రాసుకోవాలి. ఒకటేమో ట్రేడింగ్ P&L అకౌంట్ ఇంకోటేమో బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ అయినా లయబిలిటీ సైడ్ అయినా రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోసం చూద్దాం. మెయిన్ మీరు ఇవి గుర్తుపట్టడానికి నేను ఇన్ని చూపిస్తున్నా. ఇవి కరెక్ట్ మీరు రాసుకున్నారు అనుకో అడ్జస్ట్మెంట్లు నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పినానో అందులో నుంచే వస్తాయి అడ్జస్ట్మెంట్లు. సో కాబట్టి ఇవి చూడండి. ఓపెనింగ్ స్టాక్ అనేది డెబిట్ సైడ్ వస్తుంది ట్రేడింగ్ అకౌంట్, సేల్స్ క్రెడిట్ సైడ్, డిప్రిసియేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి డిప్రిసియేషన్ అంటే మనకి ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కాబట్టి P&L అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. కమిషన్ వాళ్ళ క్రెడిట్ అన్నారు బట్టి బై కమిషన్ రిసీవ్డ్ అని క్రెడిట్ సైడ్ రాయాలి. క్రెడిట్ అన్నారు కాబట్టి లేదంటే మనం ఎక్స్పెండిచర్ సైడ్ రాస్తాం. వాళ్ళే సిఆర్లో రాయండి అంటే కమిషన్ రిసీవ్డ్ అని అర్థం. క్రెడిట్ సైడ్లో P&L అకౌంట్లో రాయాలి. ఇన్సూరెన్స్ వచ్చేసి మనం డెబిట్ సైడ్ రాస్తాం P&L అకౌంట్లో. క్యారేజ్ ఇన్వార్డ్ అన్నారు. ఇన్వార్డ్ అంటే ఏమొస్తాయి అన్న ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయండి. ట్రేడింగ్ అకౌంట్లో ఏమొస్తాయి పర్చేజెస్ ఓపెనింగ్ స్టాక్ ఫస్ట్, తర్వాత పర్చేజెస్ వేజెస్ క్యారేజ్ ఇన్వార్డు సో ఫ్రైట్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచరు అసెట్ ప్రింటింగ్ వచ్చేసరికి P&L అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. అండ్ క్యారేజ్ అవుట్వర్డ్ అంటే మనకు P&L అకౌంట్ డెబిట్. ఇన్వార్డ్ అంటే ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, అవుట్వర్డ్ అంటే P&L అకౌంట్ డెబిట్ సైడ్. బిల్స్ రిసీవబుల్ వచ్చేసి అసెట్, వేజెస్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. పెట్టి క్యాష్ అంటే ఏంది కరెంట్ అసెట్ క్యాష్ అంతే. బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసి డెబిట్ సైడ్ P&L అకౌంట్. క్యాపిటల్ లయబిలిటీ, క్రెడిటర్స్ లయబిలిటీ, బిల్స్ పేబుల్ లయబిలిటీ, ప్లాంట్ అండ్ మెషినరీ అసెట్. రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు వెళ్ళిపోతాయి పర్చేజ్ రిటర్న్లు చేసినప్పుడు పర్చేజ్ దగ్గర మైనస్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాష్ అనేది కరెంట్ అసెట్, శాలరీస్ అనేది డెబిట్, డేటార్స్ వచ్చేసి అసెట్, డిస్కౌంట్ డెబిట్ అన్నారు. అంటే చూడండి మనం డిస్కౌంట్ అలో చేసినట్టు అంటే మనం అలో చేస్తే ఏమైపోతుంది ఎక్స్పెండిచర్, మనం రిసీవ్ చేసుకుంటే ఇన్కమ్. సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వకుండా ఉత్త డిస్కౌంట్ ఇచ్చి ఉత్త కమిషన్ ఇచ్చి ఎక్స్పెండిచర్ అని ట్రీట్ చేసుకోవాలి. వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేసి రిసీవ్డ్ లేదా అట్లా ఇస్తేనే మళ్ళీ క్రెడిట్ సైడ్ రాసుకోవాల్సింది. రిటర్న్ ఇన్వార్డ్స్ అంటే సేల్స్ రిటర్న్స్, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ లయబిలిటీ, పర్చేజెస్ అంటే ఏంటంటే అదే ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకుందాం. ఒక్కోసారి వాళ్ళు మనకు ఇక్కడ చూడండి ఈ రకంగా ఇస్తారు కదా. ఒక్కోసారి ఏమిస్తారంటే వాళ్ళకి మనకు ఇక్కడ అటువంటివి ఇక్కడ చూడండి ఒక్కోసారి డెబిట్ క్రెడిట్ అని ఇట్లా ఇస్తారు. ఒక్కోసారి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇట్లా డెబిట్ సైడ్ ఇవి క్రెడిట్ సైడ్ ఇవి అని ఇస్తారు. ఇట్లా ఇచ్చినప్పుడు మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటంటే ఒక డెబిట్ సైడ్ వచ్చేటివన్నీ ట్రేడింగ్ అకౌంట్లో P&L అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి అసెట్లు వస్తాయి. మళ్ళీ క్రెడిట్ సైడ్ వచ్చేటివన్నీ P&L అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తాయి అండ్ లయబిలిటీ సైడ్ పోతాయి. క్రెడిటార్స్ ఎక్కడ ఉంటుంది లయబిలిటీనే కదా, డేటార్స్ ఎక్కడ ఉంటే అసెట్ కదా. ఆ రకంగా అనుకోని ఇవన్నీ కూడా ఆ రకంగా వస్తాయని చెప్తున్నా. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ అని ఇస్తారు, రిసీవ్డ్ అని ఏమి ఇయ్యరు కానీ క్రెడిట్ సైడ్ ఉంటుంది. అప్పుడు అది ఏంటిదని అర్థం ఇది లేదు కదా సరే అన్నీ లైన్గా చూసుకుంటున్నాం సో ఇది కూడా చూసుకుంటామేనామని ఇట్లా చూసుకొని ఏమి ఇవ్వలేదు కాబట్టి అని డెబిట్ సైడ్ రాస్తారేమో అని మిస్టేక్తో నేను చెప్తున్నా. ఒక్కోసారి ఇట్లా ఇచ్చేస్తారు అది డెబిట్ అని ఇయ్యరు క్రెడిట్ అని ఇయ్యరు, మనము చెక్ చేసుకోవాల్సింది. ఒక్కోసారి ఇట్లా డెబిట్ క్రెడిట్ ఇట్లా మీద మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి ట్రేడింగ్ P&L అకౌంట్ మళ్ళీ అసెట్ సైడ్, ఇవేమో ట్రేడింగ్ P&L క్రెడిట్ సైడ్ లయబిలిటీ సైడ్ వస్తుంది అని అర్థం. సో అప్పుడు మనకి ఇట్లా ఉత్త ఇంట్రెస్ట్ ఇచ్చి ఇది ఇవ్వలేదంటే క్రెడిట్ సైడ్ ఉన్నట్టు అర్థమైంది, రిసీవ్డ్ అని అర్థం చేసుకోవాలి. క్రెడిట్ సైడ్ అంటే P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేయాలి. సో ఆ రకంగా ఇటు సైడ్ ఉండేటివి ట్రేడింగ్ P&L అకౌంట్ క్రెడిట్ సైడ్లో పడతాయి లేదంటే లయబిలిటీలో పడతాయి.
ఇటు సైడ్ ఉండేటి ట్రేడింగ్ పెన్ ఒక డెబిట్ సైడ్ పడతాయి, అసెట్లో పడతాయి. సో ఆ రకంగా కూడా చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక్కోసారి ఆ రకంగా ఇస్తారు, ఈ రకంగా బ్యాలెన్స్ షీట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఏ రకంగానైనా ఇస్తారు. సో ఈ రకంగా లైన్గా ఇస్తారు. ఇచ్చినప్పుడేమో మనకు ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చినారు, సిఆర్ ఇచ్చినారు కాబట్టి రిసీవ్డ్ క్రెడిట్ సైడ్ పిఎన్ఎల్ రాస్తాం. ఈ సిఆర్ ఇవ్వకపోతే ఏమనుకుంటాం, అలా అనుకొని మనం డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఈ రకంగా లైన్గా ఇచ్చినప్పుడు వాళ్ళు లైన్ ఇవ్వకుండా ఒకసారి డెబిట్ ఇవి క్రెడిట్ ఇవి అవి ఇచ్చినప్పుడు ఆ రకంగా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది క్యాపిటల్ డ్రాయింగ్స్, పర్చేజెస్, ఓపెనింగ్ స్టాక్, సేల్స్, క్రెడిటర్స్, రెంట్, డిస్కౌంట్, ఇది ఇంకా ఇవన్నీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెండిచర్, ఇవన్నీ మీకు తెలుసు కదా. సంథింగ్ డిఫరెంట్ ఏమున్నాయి, క్యారేజ్ అవుట్ ఇన్వార్డ్ ఏమో డెబిట్ సైడ్ వస్తుంది, అవుట్వార్డ్ డెబిట్ సైడ్ వస్తుంది. కానీ ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది, ఇక్కడ పిఎన్ఎల్ అకౌంట్లో వస్తుంది. ఇన్సూరెన్స్, బ్యాంక్ లోన్ అంటే ఏంది, బ్యాంక్ లోన్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంకు లోన్ అంటే అర్థమైంది, అప్పు మనకు బ్యాంకు నుంచి దీనికి ఇంట్రెస్ట్ వస్తే ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ అంటే దానికి ఇంట్రెస్ట్ కడుతున్నాం కాబట్టి మళ్ళీ ఎక్స్పెండిచర్ అవుతుంది. బ్యాంకు లోన్ అంటే అప్పు తెచ్చుకుంటున్నాం, అంతే కదా. బ్యాంక్ లోన్ అంటే అప్పు తెచ్చుకుంటున్నాం, అది లయబిలిటీ సైడ్ రాస్తాం. దీని మీద ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ అంటే ఏమొస్తుంది, మనం ఏం చేస్తున్నాం, బ్యాంకు లోన్కి తెచ్చుకున్న దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ కడుతున్నాం. అప్పుడు అనేది ఏమైపోతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది. ఉత్త బ్యాంక్ లోన్ అన్నారా, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ అన్నారా చూసుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ అని ఇచ్చినారంటే అది ఎక్స్పెండిచర్ అని డెబిట్లో రాస్తాం పిఎన్ఎల్ అకౌంట్లో. వాళ్ళు ఉత్త బ్యాంక్ లోన్ ఇస్తే ఈ అమౌంట్ వచ్చేసి మనకు ఏమంటారు, అప్పు కాబట్టి బ్యాంక్ లోన్ అని ఉత్తది ఇచ్చినారు కాబట్టి లయబిలిటీ సైడ్ రాస్తాం. సో క్యాష్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి, మీకు అవేర్నెస్ వస్తుంది. నేను ఇక్కడ జస్ట్ చూపించుకుంటూ వెళ్తాను. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ ఇవన్నీ ఇక్కడ చూడండి ఏమేమి వస్తుంది. ఇక్కడ ఆఫీస్ శాలరీస్, ట్రేడ్ ఎక్స్పెన్సెస్, రెంట్, కమిషన్. సో ఒకసారి చూసుకుంటే క్యాపిటల్, నెట్ ప్రాఫిట్, సండ్ క్రియేటర్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్ పేబుల్, ఫిక్చర్స్, మెషినరీ, బిల్స్ రిసీవబుల్ అంటే ఇవన్నీ మీకు కొంచెం గుర్తుకుంటాయనే ఉద్దేశంతో చూపిస్తున్నా. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్, క్లోజింగ్ స్టాక్, ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్, అడ్వర్టైజింగ్, ఇన్సూరెన్స్, బ్యాడ్ డెబ్ట్స్. సో ఇవి ఇట్లా యాడ్ చేయకుండా నేను ఏ రకంగా ప్రొసీజర్ చెప్పినానో ఆ రకంగా చేయండి, ఎట్లా చేసినా ఒకటే. సో ఈ రకంగా దీంతో కనెక్షన్ ఇచ్చుకున్నామంటే అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది యాస్టీజ్ రాయండి, అడ్జస్ట్మెంట్లు ఉన్నది నేను ఏ రకంగా ఏ నుంచి చెప్పినాను, ఇక్కడ నుంచి చెప్పినాను అడ్జస్ట్మెంట్లు ఉండేది ఇక్కడ చేసుకొని, అండ్ ఇవి రెండు సైడ్లు వస్తాయి కాబట్టి డెబిట్ సైడ్ రాసుకోమన్నా. ఈ రకంగా చేయండి. ఇక్కడ ఉండేది మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఎక్కింది, దీంట్లోకి యాడ్ చేయడాలి. ఇక్కడ బ్యాడ్ డెబ్ట్స్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేయడాలి, అవి చేయకండి. నేను చెప్పిన ప్రొసీజర్ చేయాలి, మీకు ఈజీ ఉంటుంది. లెస్ ప్రీపెయిడ్. నెక్స్ట్ అంటే మీకు అవేర్నెస్ కోసం చూపిస్తుంది ఏమేమి వస్తున్నాయి. ఎటు సైడ్ శాలరీస్, ఓవర్ డ్రాఫ్ట్, అవుట్ స్టాండింగ్ శాలరీస్, మోటార్ వెహికల్, ఫర్నిచరు, బిల్డింగ్, మెషినరీస్, అండ్ డేటర్స్, ప్రీపెయిడ్, ఇన్సూరెన్స్, క్యాష్, క్లోజింగ్ స్టాక్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్ చూసుకోండి ఒకసారి. ఇవన్నీ కూడా మనకు అవుట్వార్డ్ ఇట్ వస్తుంది, ఇన్వార్డ్ ఇట్ వస్తుంది. ఏం మెన్షన్ చేయకపోతే ఇక్కడనే రాయాలి. అవుట్వార్డ్ అని పర్టికులర్ మెన్షన్ చేసినా ఇక్కడ రాయాలి. ఏం మెన్షన్ చేయకపోయినా క్యారేజ్ ఇన్వార్డ్ అన్న ఇటే వస్తుంది. పర్టికులర్గా క్యారేజ్ తర్వాత అవుట్వార్డ్ అని మెన్షన్ చేసినా ఇక్కడ వస్తుంది. ప్రింటింగ్, ఇన్సూరెన్స్, డిప్రిషియేషన్, డిస్కౌంట్, బ్యాడ్ డెబ్ట్స్, ఇక్కడేమో కమిషన్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇది అండ్ ఇంకా అయిపోయాయి కాబట్టి ఒకసారి ఏదో ఇవన్నీ కూడా చూడండి. ఇంకా ఈ రకంగానే ఉన్నాయి ఇవన్నీ కూడా. మన బ్యాలెన్స్ షీట్ అనేది ప్రొసీజర్ నేను ఏ రకంగా చెప్పినా ఆ రకంగానే చేయండి. ఇక్కడ వర్టికల్ ఫార్మాట్ ఉందని ఈ వర్టికల్ ఫార్మాట్ చేయాల్సిన అవసరం లేదు, హారిజాంటల్ ఫార్మాట్లోనే చేయండి. నేను ఏ ప్రొసీజర్ చెప్పానో అదే ప్రొసీజర్. సో మీరు జస్ట్ ఇవి గుర్తుపడతారా లేదా అని ఒక ఉద్దేశంతో చూపిస్తున్నాను.